హలో అండి. శ్రోతలకు నమస్కారం. గిరిజా కళ్యాణం నవల 6వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. రవి ఊరు వెళ్ళిపోయాడు. గిరిజకి సందడంతా రవితోనే వెళ్ళిపోయినట్టుగా ఉంది. వాడు వచ్చి ఉన్న ఈ 3 వారాలు ఇంటి నిండా ఎంత సందడో. క్షణం ఊరికే ఉండడు. ఎప్పుడు ఏదో చెబుతూనే ఉంటాడు. వాడి స్కూల్ కబుర్లు ఎన్ని చెప్పినా తరిగేవి కావు. గిరిజకి రవి ఉత్సాహంతో చెబుతున్న మాటల కంటే వాడి ముఖంలో వెల్లివిరుస్తున్న ఆనందం ఎక్కువగా చూడబుద్ధి వేసేది. రవి ఉన్నన్ని రోజులు ఇద్దరు సినిమాలని షికార్లని తిరుగుతూ బాగా గడిపారు. ఒకసారి రవి అడిగేశాడు, అక్క, బావగారు నువ్వు ఎప్పుడూ మాట్లాడుకోరేం? ఎందుకు మాట్లాడుకోం? నేను ఎప్పుడు చూడలేదు. ఆయన అసలు మనతో ఎందుకు రాడు? ఎంతసేపు స్నేహితులనే ఉంటారేం? ఆయన అలవాటు ఆయనది. ఆయనని మనం తప్పు పట్టకూడదు, అవునా? అంది. రవి ఏమన్నట్లు తల ఊపాడు. రవి వెళ్ళిపోతేనే ఒక విధంగా మళ్ళీ హాయ్ అనిపిస్తోంది. చందు గురించి, దాని గురించి ఎక్కడ ఏం ప్రశ్నలు వేస్తాడోనని బెదురుగా ఉండేది. రవి చందుతో మాట్లాడాలని ఎంతో ఊలాటపడేవాడు. కానీ చందు ముక్తసరిగా మాటలు తుంచినట్లు విరచినట్లు మాట్లాడటంతో ఆ పరిచయం చనువు పెరగలేదు. గిరిజ పని ఉన్నప్పుడు తప్పితే తన గదిలోనే ఉంటుంది. కాలక్షేపం కాదు అనే భయం లేనే లేదు. కుట్టుకుంటూనో అల్లుకుంటూనో ట్రాన్సిస్టర్ వింటూనో కాలక్షేపం చేస్తుంది. ఈరోజు సాయంత్రం గిరిజ తన గదిలో మంచం మీద కూర్చుని ఉత్తరాలన్నీ తిరిగేస్తోంది. వాటిల్లో చాలా భాగం రవి రాసినవి, లక్ష్మి రాసినది కూడా ఉంది. గిరిజ మిగతా ఉత్తరాలు టేబుల్ సొరుగులోకి తోసి అది ఒక్కటి తీసుకువచ్చి మంచం మీద పడుకుని చదవసాగింది. ఆ ఉత్తరం చదువుతున్న కొద్దీ అందులో లక్ష్మి కనపరుస్తున్న ఆవేశంలో తొందరపాటు కనిపించలేదు. గిరిజ ఉత్తరం మడిచి పట్టుకుని ఆలోచనలో పడింది. మధుమూర్తి ఎంత మంచివాడు. తను అతని మనసుని నొప్పించినా కూడా పరిస్థితులు అర్థం చేసుకుని తనను మన్నించాడే తప్ప గినుకు వహించలేదు. అతను మళ్ళీ కనిపిస్తే తను మాట్లాడలేనేమో అనుకుంది. కానీ అతను ఆ భయం లేకుండా చేశాడు. తామిద్దరి మధ్య స్నేహం తప్ప ఇంకేమీ లేనట్టే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా చేశాడు. అతనే కనుక అలా చొరవ చేసి తన దగ్గరికి రాకపోతే తను ఎప్పటికీ మాట్లాడగలిగేది కాదేమో. గిరిజకి ఆ క్షణంలో అతనంటే ఉన్న గౌరవం రెట్టింపైంది. నిజమే, అతను సంస్కారవంతుడు, మంచివాడు కాబట్టి తన నిస్సహాయ పరిస్థితులు ఆసరా తీసుకుని అతిగా ప్రవర్తించలేదు. ఆ సమయంలో ఒకవేళ అతను ఇంకే రకంగా ప్రవర్తించినా తను అడ్డు చెప్పేది కాదేమో. గిరిజకి తనకి తాను నేను పిరికివాడినేమో అని అనుకోవటం గుర్తుకొచ్చి చాలా బాధ వేసింది. అది పిరికితనమా? కానే కాదు. ఆడపిల్లని చూస్తేనే సెక్స్ తప్ప ఇంకోటి గుర్తు రానట్లు మగపిల్లలు ప్రవర్తించే కాలం ఇది. అలాంటి వాళ్ళల్లో ఆడపిల్లని ఒక వ్యక్తిగా విలువ ఇచ్చే మధుమూర్తి లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? లోకం వాళ్ళని పిరికి వాళ్ళు అంటుందా? ఎంత పొరపాటు. మధుమూర్తి లాంటి వాళ్ళ దగ్గర ఏ ఆడపిల్లైనా నిశ్చింతగా తానుగా నిలబడగలుగుతుంది. ఆ ఉత్తరం పట్టుకుని ఆలోచిస్తున్న గిరిజకి ఇంతలో సాయన్న వచ్చి, అమ్మాయి గారు, ఎవరో మహిళా సంఘం వాళ్ళట వచ్చారు, తాతగారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పాడు. గిరిజ మంచం మీద నుంచి లేచింది. ఉత్తరం పుస్తకంలో పెట్టి మంచం మీద పడేసి లేచి వెళ్ళింది. క్రింద హాల్లో 6 మందికి పైగానే ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ గళ్ళవి, చారలవి, అంచులవి, చుక్కలవి, పట్టు చీరలే కట్టారు. ఒంటి నిండా నగలున్నాయి. ఆ తలలో పూలున్నాయి. గిరిజని రాజగోపాలరావు గారు పరిచయం చేయగానే సెక్రటరీ లేచి నమస్కరిస్తూ తన మహిళా మండలిని గురించి పరిచయం చేసింది. ఆడవాళ్ళకి కుట్టు మిషన్లు పెట్టి నేర్పిస్తున్నాం, పిల్లలకి చదువులు చెప్పిస్తున్నాం. మా మండలిలో రామాయణ భారతాలు ప్రతిరోజు పఠిస్తాం. ఏదో ఉడతా భక్తిగా మాకు తోచిన సేవ చేస్తున్నామంది. గిరిజ వాళ్ళను చూస్తుంటే సోషల్ వర్కర్ ఒక హాబీగా పెట్టుకున్నట్లుగా తోచింది. అందులో ఒక ఆవిడ గిరిజ అనుమానం తీర్చేసింది. 10 అవగానే భర్త ఆఫీస్కి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. మా పని అయిపోతుంది. సాయంత్రం వరకు ఇంట్లో ఖాళీగా కూర్చోవాలి. ఒక్కళ్ళమే కూర్చుంటే విసుగు పుడుతుంది. 4 కబుర్లకు కలిస్తే ఉన్నవి లేనివి వస్తాయి. అందుకని ఇదొక పని పెట్టుకున్నాం. మాకు ఇంకే కబుర్లకి ధ్యాస ఉండదు. అహర్నిశలు దీని గురించే యోచన. దేశంలో ఎప్పుడు ఏవో సృష్టి విపరీతాలు జరుగుతూనే ఉంటాయి. మేము నిధులు, మందులు, బట్టలు ఏవి దొరికితే అవి సేకరించి పంపిస్తూ ఉంటాం. ఇప్పుడు మేము వచ్చిన పని ఏమిటంటే తుఫాన్ బాధితుల సహాయార్థం విరాళాలు సేకరిస్తున్నాం. మొదట మీ దగ్గరికే వచ్చాం. మీరు బోణి పెద్దగా చేయాలి. అసలు సంగతి అది. గిరిజా రాజగోపాలరావు గారు ముఖాలు చూసుకున్నారు. ఏదో తోచింది ఇవ్వమ్మా అన్నారు ఆయన. అంటే ఎంత ఇవ్వాలి? గిరిజ ఇబ్బందిగా చూసింది. అది గమనించి ఆయన వాళ్ళు చూడకుండా పేపర్ అడ్డం పెట్టి దాని చాటు నుంచి చేతివేళ్ళు 3 చెప్పించారు. గిరిజకి అర్థమైంది. వెళ్ళి బీరువా తెరిచి 300 రూపాయలు తెచ్చిచ్చింది. కనీసం 500 ఇస్తారనుకున్నాం. సరేలేండి, ఇది దానం, తోచింది ఇస్తారు, బలవంతం చేయకూడదు అంది డబ్బు తీసి మడత పెట్టి బ్యాగ్లో పెట్టుకుంటూ.
వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళే కదమ్మా, ఇంకా చాలామంది వస్తారు. ఈ మహిళా మండలి వాళ్ళు ఆఫీసర్ భార్యలైతే ఎక్కువగా, మధ్యతరగతి వాళ్ళైతే కాస్త తక్కువగా, ఇంకా కింద తరగతి వాళ్ళైతే ఏదో ఇచ్చాం అన్న పేరుగా అలా డొనేషన్ కూడా మనం వారి స్థాయిని బట్టి ఇస్తుండాలి అన్నారు ఆయన. గిరిజ నవ్వింది. ఈ డొనేషన్ను ఇచ్చేవారి మనస్తత్వం ఒకటైతే పుచ్చుకునేవారిది ఇంకో రకంగా ఉంటుంది. మాలి వచ్చి తోటలో పనిచేస్తున్నాడు. గిరిజ అతని దగ్గరికి వెళ్ళింది. కొత్తగా తెచ్చిన పూల కుండీలని ఎక్కడెక్కడ ఎలా పెట్టాలో చూపిస్తోంది. తోట ఎప్పుడూ రెడీమేడ్ గౌన్లా ఒకే విధంగా ఉంటే చూసి చూసి విసుగు వస్తుంది మాలి. ఈ పూల కుండీలని క్రోటన్స్ని ఎప్పటికప్పుడు కాస్త మారుస్తుంటే చూసేందుకు కొత్తగా హాయిగా ఉంటుంది. అలాగేనమ్మా, మీకు ఎలా ఇష్టమో చెప్పండి, అలాగే చేస్తానన్నాడు. ఈ గులాబీలు ఎందుకు అలా చిన్న పూలు పూస్తున్నాయి? వాటికి ఎరువు వేశాను. మొన్న నాకు జ్వరం వచ్చి 4 రోజులు రాలేదుగా, సాయన్న పోసిన నీళ్లు చాలలేదు. అలాగా. పైన చందు గదిలో మంచం మీద బద్ధకంగా అటు ఇటు పొరుతున్నాడు. అతను ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నాడు. ఒక్కొక్కసారి అంతే, స్నేహితులతో విసుగు వచ్చినప్పుడు తలుపులు బిగించుకొని ఇంట్లోనే ఉండిపోతాడు. ఇంట్లో ఉండి కూడా స్నేహితులు ఫోన్ చేస్తే సాయన్న చేత లేడనిపిస్తాడు. అప్పుడప్పుడు చందుకి జీవితం విసుగు వచ్చేస్తుంది. అది ఎందుకో అతనికి అర్థం కాదు. తను చేయాల్సిన పని ఏమైనట్టుగా, తను ఎందుకు పనికిరానట్లుగా, తను అసలు ఎందుకు బతుకుతున్నాడో అర్థమే లేనట్టుగా ఉంటుంది. ఊరికే కోపం వస్తుంది. అరగంట నుంచి పొరుతున్నదను నిద్ర రాదన్నట్లుగా లేచి కూర్చున్నాడు. కింద తోటలో మానితో కలిసి గిరిజ గొంతు వినిపిస్తోంది. అతను లేచి కిటికీ దగ్గరికి వచ్చి చూశాడు. పసుపచ్చ చుక్కలుండి ఎర్రటి జరీ బార్డర్ ఉన్న చీర కట్టుకుని పట్టు తివాసీలా ఉన్న లాన్లో నిలబడి ఉంది. సాయంత్రం అయిందేమో. నీరెండు అక్కడున్న మొక్కల మీద గిరిజ మీద పడి మెరుస్తోంది. క్షణంసేపు అతను గిరిజ వైపే చూశాడు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చక్క పెడుతూనే ఉంటుంది. స్నేహితులు, సరదాలు, తిరుగుళ్ళు ఏమీ అవసరం లేదు. అలా ఎలా ఉంటారో. గిరిజను చూస్తున్న కొద్దీ అతని మనసులో ఆగ్రహం బుసలు కొట్టసాగింది. తను ఎన్ని చేసినా అమ్మాయిని ఇంట్లోంచి పంపించలేకపోయాడు. ఏం లాభం? అతనికి తన పరాజయం తన్నే పరిహసిస్తున్నట్లుగా అనిపించింది. గిరిజ ఇంట్లో ఒక నౌకరుగాను, తాతగారికి ఆయాగాను ఉండిపోతే తనకేం అభ్యంతరం లేదు. తనకి భార్యగా మాత్రం ఉండకూడదు. అలా ఉంటే ఎన్నో బాధలు. నిన్న సూరికి కొడుకు పుట్టాడు. బారసాల భోజనానికి రమ్మనమని పిలుపు. తాతయ్య గిరిజను తీసుకువెళ్ళమని ఒకటే సతాయింపు. చివరికి ఇష్టం లేకపోయినా గత్యంతరం లేక కలిసి వెళ్ళాడు. అక్కడ ఇక వాళ్ళ పరాచికాళ్ళకు బోర్. ఇలాంటి గొడవలు ఇంకా చాలా ఎదురవుతాయి. తను పెళ్లి చేసుకున్నాడు, కానీ ఆ పెళ్లి దేనికి? భార్యతో కాపురం చేసేటందుకు కాదు, తాతయ్య పూర తప్పించుకునేందుకు. ఆ అమ్మాయితో రగడ చేసి వదిలించుకుంటే ఇక ఈ పెళ్లి పీడ శాశ్వతంగా తప్పిపోతుంది. ఒకసారి పెళ్ళి అలా అధ్వాన్నమైన తర్వాత తాతయ్య కూడా ఆ సంగతి ఎత్తలేడు కదా అనుకున్నాడు. కానీ గిరిజ రాక్షసులా వచ్చి అతని ఊహలన్నింటినీ తారుమారు చేసింది. నిన్ను నీ జీవితంలోకి తెచ్చుకోవటం వరకే నీ వంతు, కానీ వెళ్ళగొట్టడం నీ తరం కాదు అన్నట్లుగా సవాల్ చేస్తోంది. చందు ఏదైనా భరించగలడు, కానీ అపజయం మాత్రం భరించలేడు. చిన్నప్పటి నుంచి అంతే. ఎప్పుడైనా అతను పందెం కాసిన గుర్రం రేసులో ఓడిపోతే చెప్పలేనంతగా చిరాకు పడిపోతాడు. మళ్ళీ పట్టుదలగా పందెం కాసి గెలిచే వరకు ఊరుకునేవాడు కాదు. అలాంటి అతనికి గిరిజ ఒక కొరకాని కొయ్యింది. చందు కిటికీ దగ్గర నుంచి యువతలకు వచ్చాడు. బాత్రూంలోకి వెళ్ళి ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కున్నాడు. బట్టలు మార్చుకున్నాడు. అద్దం దగ్గరికి వెళ్ళి తలదువ్వుకున్నాడు. అతను గదిలోంచి యువతలకు వచ్చాడు. మెట్ల దగ్గరికి వెళ్ళాలంటే గిరిజ గది దాటి వెళ్లాల్సిందే. ఆ గది తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. ఒక్క క్షణం అతని పాదాలు అతని ప్రమేయం లేకుండానే ఆగినట్టుగా ఆగిపోయినాయి. ఇంతవరకు అతను ఎన్నడూ ఆ గదిలో అడుగుపెట్టలేదు. గిరిజ ఎక్కువ భాగం ఇక్కడే గడుపుతుంది. అతనికి ఎందుకో కానీ ఆ క్షణంలో ఆ గదిలోకి వెళ్ళి చూడాలనే ఆలోచన కలిగింది. గిరిజ గదిలోకి అతని పాదాలు అతన్ని బలవంతంగా లాక్కు వెళుతున్నట్లుగా నడిచాయి. ఆ గది నీట్గా ఉంది. పక్క శుభ్రంగా ఉంది. దిండు పక్కన చదువుతూ బోర్లా పెట్టి వెళ్ళిన పుస్తకం ఉంది. టేబుల్ మీద సగం కుట్టి ఆపేసినట్టుగా రంగు దారాలతో చక్కటి రతలు కుట్టిన తెల్లటి మేటి గుడ్డకి సూది గుచ్చి ఉంది. ఎదురుగా గోడకి రామకృష్ణ పరమహంస ఫోటో ఉంది. టేబుల్ పక్కన అల్మైరాలో కొన్ని పుస్తకాలతో పాటు లక్ష్మీ సరస్వతుల ఫోటోలు ఉన్నాయి. వాటికి పెట్టిన పూలు వాడి ఉన్నాయి. గది నిండా ఏదో తెలియని సువాసన. బహుశా అది అగరొత్తులది అయి ఉండవచ్చు. గది మధ్యగా నిలబడి అదంతా పరిశీలిస్తున్న అతనికి విచిత్రమైన అనుభూతి కలిగింది. ఆ గది ఆ క్షణంలో ఒక గదిలా కాకుండా గిరిజ గుండెలుగా అనిపించింది. తనేం చేస్తున్నాడు? గిరిజ గుండెల్లోకి వచ్చి నిలబడి ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదో పరిశీలిస్తున్నాడు. గిరిజకి గదిలాగానే ఇంత నిరాడంబరంగా, ఇంత ఆకర్షణీయంగా వ్యక్తిత్వం ఉందా? అతనికి గిరిజ వచ్చేస్తుందేమోననే భయం వేసింది. తను లేనప్పుడు తన గదిలోకి ఎందుకు రావాలి అని నిలదీస్తే ఏమని జవాబు చెప్పటం? అతని వెనక్కు తిరగబోయాడు. కిటికీ రెక్కలు ఊగిసలాడిపోయి హుక్స్ చేతుల్లో బందీలమని గుర్తు వచ్చినట్లుగా ఆగినాయి.
దిండు పక్కన బోర్లాగా పెట్టి ఉంచిన వారపత్రిక ఎగిరి గది మధ్యలో పడి రెపరెపలాడుతూ అతని పాదాల దగ్గరికి వచ్చి ఆగింది. అతను వంగి దాన్ని తీశాడు. పుస్తకం సరిచేస్తుంటే ఉత్తరం ఒకటి జారి కింద పడింది. అతను దాన్ని అందుకుని పుస్తకంలో పెడుతూ అప్రయత్నంగా చూశాడు. ఏదో ఉత్తరం సుదీర్ఘంగా ఉంది. సంతకం చూశాడు. ఎవరో లక్ష్మిట. అతను చివరి వాక్యాలు చదవగా ఉలిక్కిపడ్డాడు. ఆ ఉత్తరం పేజీలు సరిచేసి మొదటి నుంచి చదవకుండా ఉండలేకపోయాడు. ఆ ఉత్తరంలో అక్షరాల బాగల వెంట అతని కనుపాపలు పరుగులు తీస్తున్న కొద్దీ అతని ముఖంలో అపనమ్మకం, విస్మయం, ఆగ్రహం పోటీ పడుతున్నాయి. క్రింద మానితో పాటు కుండీలు సర్దటంలో సాయం చేసిన గిరిజకి ముఖం నిండా చెమటలు పట్టినాయి. వెళ్ళి పంపు దగ్గర చేతులు ముఖం కడుక్కుని చీర కొంగుతో తుడుచుకుంటూ పైకి వచ్చింది. గిరిజ తల ఉంచుకుని గబగబా తన గదిలోకి వస్తున్నదల్లా గుమ్మంలో టక్కున ఆగిపోయింది. అక్కడ కళ్ళలో కూడా ఊహించిన దృశ్యం ఎదురైంది. చందు గది మధ్యలో నిలబడి ఉన్నాడు. గిరిజ వచ్చిన తర్వాత అతను ఏనాడు ఈ గదిలో అడుగు పెట్టలేదు. గిరిజ తడబడింది, కంగారు పడింది. అక్కడ నిలబడటమా లేక గిరిక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోవటమా అని త్వరగా ఆలోచిస్తున్న దానిలా నిలబడింది. అడుగుల చప్పుడు వినగానే చందు తిరిగి చూశాడు. గుమ్మంలో పాలరాతి బొమ్మలా నిలబడిన గిరిజని కించపరుస్తున్న చూపులతో చూశాడు. ఈ లక్ష్మి ఎవరు? మొన్న వచ్చిన అమ్మాయినా? ఉత్తరం చూపిస్తూ అడిగాడు. అతని చేతిలో లక్ష్మి రాసిన ఉత్తరం చూడగానే గిరిజ నిశ్చేష్టురాలైంది. క్షణంసేపు మతిపోయిన దానిలా అలాగే చూస్తుండిపోయింది. ఈ లక్ష్మి అన్న అంటే అమధమూర్తేనా? అతనికి నీకు ఇంత గ్రంథం ఉందన్నమాట. ఇప్పుడైనా ఒప్పుకుంటావా నువ్వు కేవలం నన్ను డబ్బు కోసమే చేసుకున్నావని? గిరిజ 2 అడుగులు ముందుకు వేసి గదిలోకి వచ్చేసింది. చందు వెంటనే 4 అడుగులు వెనక్కి వేసి మంచం వైపు జరిగాడు. ఆ ఉత్తరాన్ని వెనక్కి పెట్టుకున్నాడు. వేష్, ఇన్నాళ్ళు మహానటుల అమాయకత్వం అమోఘంగా పోషించి తాతయ్యని బాగా మోసం చేసావు. నీ తమ్ముడికి చదువు, నీకు సుఖం లోటు లేకుండా జరిగే ఏర్పాట్లు చేసుకున్నావు. అతను మళ్ళీ ఉత్తరం చూపించాడు. దీనికి ఏం సమాధానం చెబుతావు? గిరిజన కంపిస్తున్న స్వరంతో అస్పష్టంగా అంది. మీకు తెలియదు, దాని గురించి మీకేం తెలియదు, ఇటు ఇవ్వండి. అతను నిరసనగా చూశాడు. అంత తేలిగ్గా ఇస్తానా? ఇప్పుడు ఇక నా ఇంట్లోంచి వెళ్ళక ఏం చేస్తావు? నిన్ను వదిలించుకోవడానికి ఈ ఒక్క ఉత్తరం చాలు. ఇది తాతయ్యకి చూపిస్తే నిన్ను ఇప్పుడే మెడబెట్టి బయటికి గెంటుతాడు. గిరిజ రోషంగా చూసింది. ఆయన మీలాంటి మనసు లేని పాషాణం కాదు. నేను చెప్పేది అర్థం చేసుకోగలవు. ఆ భయం నాకేం లేదు. ఓ, అది నిజమే. నువ్వు నీ తీయటి మాటలతో ఆయన మనసుకి మబ్బుతేగ తెప్పించగలవు. ఇది తాతయ్యకి ఇవ్వను, నేనే అట్టు పెట్టుకుంటాను. ఇప్పుడు నీకు విడాకులు ఇవ్వటం సులభం. కోర్టులో కేసు పెడతాను. నీ ప్రవర్తన మంచిది కాదని పెళ్లి కాకముందే నీకు ఈ మధుమూర్తికి సంబంధం ఉంది, నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావని అతని నోటిలో వాక్యం పూర్తిగానే లేదు. గిరిజ అప్పటికి దెబ్బతిన్న శివంగిలా అతని మీదకు ఉరికింది. అతన్ని పట్టుకుని అతని చేతిలో ఉత్తరం లాక్కోవడానికి ప్రయత్నించింది. కానీ చందు పక్కకి జరిగి ఉత్తరం ఉన్న చేయి ఎత్తి దూరంగా పెట్టాడు. గిరిజ కాళ్ళు ఎత్తి అతని చేయి అందుకుని బలంగా వంచింది. మరుక్షణంలో గిరిజ చేతికి ఉత్తరం అందేదే. కానీ ఆ ప్రమాదం పసిగట్టిన చందు గిరిజ నడుము చుట్టూ చేయి వేసి ఇవతలికి లాగాడు. గిరిజ కూడా అతను లాగింది. ఇద్దరూ పట్టు తప్పి మంచం మీద పడ్డారు. అతని ఛాతీ మీద పడిన గిరిజ అతని చేయి అందుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తుంది. గిరిజ ఏడుస్తోంది. నువ్వు మనిషి కాదు, రాక్షసుడివి. ఆ ఉత్తరం నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు దక్కనీయను, ఏదోదో అంటూ అతన్ని గుద్దుతోంది. 5 నిమిషాల పాటు ఇద్దరికీ ఆ మంచం మీద భయంకరమైన పెనుగులాట జరిగింది. ఆ ఉత్తరాన్ని అందుకోవాలని గిరిజ అందనీయకూడదని అతను ఇద్దరు పిచ్చి శక్తితో పోరాడారు. ఆ పెనుగులాటలో అతను గిరిజ మీదకి వెళ్ళాడు. అతని ముఖం గిరిజ ముఖం మీద ఆనింది. అతని చేతులు గిరిజ జబ్బల మీద బిగుసుకున్నాయి. అతని పెదవులు గిరిజ చెంప మీద రాసుకున్నాయి. గిరిజ స్పర్శ హఠాత్తుగా అతనికి మైకం లాంటిది తెప్పించింది. అతను గిరిజ కళ్ళలోకి తీక్షగా చూశాడు. అతను లేవనీయడం లేదని కసితో ఆ కళ్ళు రోషంతో మెరుస్తున్నాయి. గిరిజని తదేకంగా చూస్తున్న అతనికి మబ్బులాంటి తెర ఏదో అడ్డు వచ్చినట్టయింది. రోజీ, అస్పష్టంగా అన్నాడు అతను. మరుక్షణం అతని ముఖం గిరిజ మెడ వంపులో ఊరిగిపోయింది. రోజీ, ఐ లవ్ యూ, ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీబడి. అతని మాటలు నూతిలోంచి వస్తున్న ఆర్తనాదంలా వినబడినట్టుగా ఉన్నాయి. గిరిజ జబ్బులని అదింపట్టిన అతని చేతుల పట్టు సడలింది. గిరిజ లేవబోయింది. కానీ అతని చేతులు గిరిజ భుజాల్ని చుట్టేసినాయి. అతని పెదవులు గిరిజ చెంపల్ని, నుదురును, కళ్ళను తాకి పెదవులను కౌగిలించుకున్నట్లుగా నొక్కివేసినాయి. గిరిజకి ఆ క్షణం అది స్వర్గమో నరకమో తెలియనట్లయింది. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కాల్చివేస్తున్నంత వేడిగా ఉన్నాయి. గిరిజకి ఊపిరాడినట్టుగా అయింది. ఎలాగో అతన్ని విడిపించుకోగలిగింది. ముఖం పక్కకు తిప్పుకుంది. గిరిజ ముఖం మీదకి వంగబోయిన అతను హఠాత్తుగా ఆగిపోయాడు. అతని ఉద్రేకపు పొంగు నీళ్లు చల్లినట్టుగా దిగిపోయింది. అతని చేతులు గిరిజను మెల్లగా వదిలేసినాయి. సిగ్గుతో కృంగిపోయినట్లుగా పక్కకు జరిగి దిండులో తల దూచేసుకున్నాడు. ఐఎమ్ సారీ, అస్పష్టంగా అన్నాడు. గిరిజ లేవబోయింది.
మంగళసూత్రం గొలుసు అతని గుండెకి చిక్కబడింది. గిరిజ ఎలాగో దాన్ని విడిపించుకొని లేచి కూర్చుంది. గిరిజ, లీవ్ మీ ప్లీజ్. అతని మాటలో అభ్యర్థనతో పాటు ఆజ్ఞ కూడా ఉంది. గిరిజ మంచం మీద నుంచి లేచింది. దిండులో తలదూర్చుకుని పడుకున్న అతన్ని చిత్రంగా చూసింది. అతని చేతులు దిండు అంచులను గట్టిగా పట్టుకుని ఉన్నాయి. ఉత్తరం కింద పడి ఉంది. గిరిజ వంగి దాన్ని తీసుకుని గది బయటకు వచ్చేసింది. గిరిజ శరీరం అంతా చిత్రమైన భావం చుట్టేసినట్టుగా ఉంది. ఎక్కడా నిలబడలేనట్టుగా, ఎవరికీ ఎదురుపడలేనట్లుగా గబగబా మెట్లెక్కి పరిగెత్తి పై డాబా మీదకి వచ్చింది. అక్కడ సాయంత్రం వేళ అవడంతో పావురాలన్నీ గుళ్ళకు చేరుతూ కోకోలాడుతున్నాయి. గిరిజ అక్కడున్న బెంచి మీద కూలబడినట్టుగా కూర్చుంది. చేతిలో ఉత్తరం చించి ముక్కలు చేసి అవతల పడేసింది. చందు ఊపిరి ఇంకా చెంపల మీద, నుదుటి మీద, మెడ మీద వెచ్చగా కాలుతున్నట్టే ఉంది. అతని పంటి మొన తగిలి గిరిజ కింద పెదవి కొద్దిగా రక్తం కారుతుంది. గిరిజ చప్పని కొంగుతో దాన్ని గట్టిగా తుడిచేసుకుంది. గిరిజకి ఏడుపు వస్తుంది. సంతోషంగా కూడా ఉంది. ఏడుపు ఎందుకో, సంతోషం దేనికో మాత్రం బొత్తిగా అర్థం కావడం లేదు. రోజీ రోజీ ఐ లవ్ యూ. గిరిజ చెవుల్లో ఆ మాటలవి గింగురమంటున్నాయి. దాదాపు అరగంట తర్వాత క్రింద కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. గిరిజ పెట్టెగోడ కంతల్లోంచి తొంగి చూసింది. చందు ఎక్కిన కారు రివ్వన బాణంలా ఆ ఇంటి ఆవరణలోంచి వెళ్ళిపోయింది. గిరిజ నిట్టూర్చింది. ఇంతసేపటికి శరీరం, మనసు రెండు సుడిగాలి లాంటి ఆ భావం నుండి ఇప్పుడెప్పుడే కాస్త తీరుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. రోజీ ఐ లవ్ యూ. చందు మాటలే వెంటాడుతున్నాయి. రోజీ ఎవరు? గిరిజకి ప్రశ్నార్థకంగా అయింది. రోజీ గురించి ఇంట్లో ఎవ్వరూ ఎప్పుడు చెప్పలేదే. గిరిజ ఆలోచనలో పడింది. రాజగోపాలరావు గారిని అడగాలి. ఆయన తప్పకుండా చెబుతారనుకుంది. ఆ రాత్రి పొద్దుపోయే వరకు మేనేజర్, ఫ్యాక్టరీ నుంచి వచ్చిన మరికొంతమంది వ్యక్తులు రాజగోపాలరావు గారితో మాట్లాడుతూ కూర్చుండిపోయారు. అందరూ వెళ్ళిన తర్వాత గిరిజ గదిలోకి వచ్చింది. ఆయన చాలా అలసటగా ఉన్నారు. సాయన్న తెచ్చిన హార్లిక్స్ వద్దని తిరస్కరించారు. గిరిజ కొద్దిసేపు ఆయన దగ్గర కూర్చుంది. ఆ కొద్దిసేపు ఆయన గిరిజకి కంపెనీ వ్యవహారాల గొడవే చెప్పారు. గిరిజకి రోజీ ఎవరు అని తన మనసులో మాట అడిగే అవకాశం దొరకలేదు. ఆయన డసిపోయినట్లుగా పడుకున్నారు. గిరిజ, ఈ ఇల్లు ఈరోజు ఇంత నిశ్శబ్దంగా ఉందేమిటి అన్నారు. 10 గంటలు అవుతోంది బాబుగారు. వంట మనిషి వెళ్ళిపోయాడు. సాయన్న ఏమలో ఉన్నాడు అంది గిరిజ. ఆ ఇల్లు రోజులాగానే ఉంది. ఆయనకి ఎందుకులా అనిపించిందో తెలియలేదు. చందు ఎక్కడా అని అడిగారు. ఇంకా ఇంటికి రాలేదు. ఆయన నెట్టూర్చారు. చందుకైనా 4 పిల్లలు పుడితే ఈ ఇల్లు శబ్దంతో కళకళలాడుతుందేమో. గిరిజ, ఈ రోజుల్లో అందరూ 1-2 కంటే పిల్లలు వద్దు అనుకుంటారు. మీరిద్దరూ మాత్రం అలా అనుకోకండి. పోషించలేని వాళ్ళకి పిల్లలుంటే భారం. పోషించగలిగిన వాళ్ళకేం ఇబ్బంది. 4 పిల్లలు ఉన్న సంసారం కాయలతో వంగిన మామిడి చెట్టులా చూడముచ్చటగా ఉంటుంది. ఆయన కంఠం నిద్రమత్తుగా ఉంది. ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయనకే తెలియనట్టుగా ఉంది ఆ ధోరణి. గిరిజ, ఇక వెళ్ళి పడుకో, నాకు నిద్ర వస్తుంది అన్నారు. గిరిజ బయటకు వచ్చింది. ఆయన అన్నమాట నిజమే. ఆ ఇల్లు ఈరోజు ఎంతో నిశ్శబ్దంగా ఉంది. అది భయోత్పాతం కలిగించేట్టుగా ఉంది. కానీ విశ్రాంతి గొలిపెట్టుగా లేదు. గిరిజ తన గదిలోకి వచ్చి లైట్ వేసింది. ఒక క్షణం అలాగే నిలబడింది. సాయంత్రం గదిలో తన మీద జరిగిన గొడవని చాటి చెబుతున్నట్టుగా పక్కన నలిగిపోయి ముడతలు పడి ఉంది. గిరిజ వెళ్ళి పక్కన సరిచేసింది. చందు ఇంటికి రాలేదు. రోజీ ఎవరు? రోజీ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చందు పెదవులు అమృతం కురిపించినట్టుగా అంటున్న మాటలకి అర్హురాలైన అదృష్టవంతురాలెవరు? చందు ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు? గిరిజ లైట్ తీసి వచ్చి మంచం మీద పడుకుంది. కిటికీలోంచి వచ్చి వెన్నెల మంచం మీద పడుతోంది. గిరిజ పక్కకు తిరిగింది. చందు తలనూనె సువాసనలు ఆ దిండుకి ఇంకా పట్టి ఉన్నాయి. గిరిజ ముఖం తిప్పితే అతని ముఖం తాకినట్టే అనిపిస్తోంది. గిరిజ వెళ్ళకిల్లా తిరిగింది. ఇన్నాళ్ళు తను చందుకి ప్రేమించటం అంటే ఏమిటో తెలియదని అనుకుంది. ఆడపిల్ల విలువే అర్థం కాదు అనుకుంది. ఈ పూట గిరిజ ఊహలన్నీ తారుమారైనాయి. అయితే తను భావిస్తున్నట్లు చందు హృదయం శూన్యమైన మందిరం కాదన్నమాట. ఆ మందిరం కవాటాలు మూసి ఉన్నాయి. గిరిజకి కలత నిద్ర పట్టింది. ఆ నిద్రలో చందు ముఖం మీదకి వంగి అంటున్నాడు, గిరిజ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. గిరిజ ఏడుస్తోంది. అతను లాలిస్తున్నాడు. గిరిజకి హఠాత్తుగా మెలకు వచ్చింది. చెంపలు కన్నీటి తడికి చెమ్మగిలినాయి. కొద్దిసేపు అయిన తర్వాత గిరిజకి మళ్ళీ గాఢమైన నిద్ర పట్టేసింది. తెల్లవారిన తర్వాత సాయన తలుపులు బాదుతుంటే మెలకు వచ్చింది. అమ్మాయి గారు లేవండి, చప్పున రండి. గిరిజ లేచికొచ్చింది. వెళ్ళి తలుపులు తీసింది. ఎదురుగా సాయన్న నిలబడి ఉన్నాడు. అతని కళ్ళ వెంట నీళ్లు దాగలు కడుతున్నాయి. అమ్మాయి గారు డాక్టర్ గారికి చెప్పని ఫోన్ చేయండి. గిరిజ పరిగెత్తుకు వచ్చింది కిందికి. ఆయన నిద్రపోతున్నట్టే ఉన్నారు. కళ్ళజోడు పక్కన
స్టూల్ మీద ఉంది. తల కాస్త పక్కకు వాల్చి ఉంది. కుడి చెయ్యి మాత్రం చాచుకున్నట్టుగా మంచం దాటి ఉంది. గిరిజ పిలిచింది, పలకలేదు. గబగబా పరిగెత్తి డాక్టర్కి ఫోన్ చేసింది. ఇంకెవరు వచ్చినా ప్రయోజనం లేదు. సాయన్న ఆయన్ని చూస్తూ ఏడుస్తూ అన్నాడు. పావు గంటలో డాక్టర్ గారు వచ్చారు. రాత్రి నిద్రలో పోయాడన్నారు. చందు ఎక్కడా అని అడిగారు. రాత్రి ఇంటికి రాలేదని అంది గిరిజ. డాక్టర్ గారే శేషారత్నానికి ఫోన్ చేశారు. ఆయన భార్య, కొడుకు, కోడలు వచ్చారు. మరో గంటలో ఆ ఇంటి ఆవరణ అంతా కార్లతో నిండిపోయింది. హాల్ అంతా బయట మెట్ల మీద జనం గుంపులుగా నిలబడ్డారు. సాయన్న, శేషారత్నం చందు కోసం గాలించారు. మధ్యాహ్నం అవుతుండగా చందుని పట్టుకోగలిగారు. చందు నమ్మలేకపోయాడు. వెంటనే ఇంటికి వచ్చాడు. కంపెనీ నుంచి వర్కర్స్ వచ్చారు. అంతా ఎవరెవరో. గిరిజకి ఒక్కళ్ళు తెలియదు. మేనేజర్ జరగవలసిన ఏర్పాట్లు చకచకా చేస్తున్నాడు. చందు సోఫాలో కూర్చుని ఉన్నాడు. అందరూ అతనికి సానుభూతిగా తలో మాట చెబుతున్నారు. అతను స్తబ్దుడైనట్టు ఉన్నాడు. ఈ మనుషులంతా బొమ్మల్లా కదులుతున్నారు. వాళ్ళు మాట్లాడేవేవి అతనికి వినపడడం లేదు. జరగవలసిన కార్యక్రమం జరిగిపోతుంది. శేషారత్నం వెంట ఉండి చందు చేత చేయిస్తున్నాడు. గిరిజ పైకి డాబా మీదకి వచ్చి కూర్చుంది. గంటలైనాయి. అక్కడికి ఎవరూ రాలేదు. అసలు ఎవరికి గిరిజ అనే ఒక వ్యక్తి ఆ ఇంట్లో ఉందని గుర్తులేనట్టుగా మర్చిపోయారు. సాయంత్రం అయింది. గిరిజ ఇంకా అలాగే ఉంది. గిరిజ ఎవరో పిలిచారు. గిరిజ తల తిప్పి చూసింది. మధుమూర్తి అక్కడ నిలబడి ఉన్నాడు. నాకు అరగంట క్రితమే తెలిసింది. లక్ష్మి మధ్యాహ్నం ప్రసవించింది. అందువల్ల అమ్మ రాలేకపోయింది. గిరిజ అతన్నే చూస్తోంది. వాళ్ళందరూ క్రింద ఉంటే నువ్వు ఒక్కదానివి ఇక్కడ కూర్చున్నావేమిటి? ఇది బాగుంటుందా అన్నాడు అతను. గిరిజ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కొంగులో ముఖం దాచుకుని ఏడవసాగింది. దినవారాలు పూర్తయినాయి. శేషారత్నం ఆధ్వర్యం వహించి చందు చేత ఆ కార్యక్రమం ఎవ్వరూ ఎన్నడూ కని విని ఎరుగునంత ఘనంగా జరిపించారు. ఈ 12 రోజులు గిరిజ ఎంతో శక్తి కూడా తీసుకుని బలవంతంగా తిరుగుతున్న దానిలా ఇంట్లో గడిపింది. చందు, గిరిజ ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. 13వ రోజున శేషారత్నం చందుకు చెప్పాడు. చందు, సాయంత్రం నువ్వు ఒక్కసారి నా ఆఫీసుకు రా, నీతో మాట్లాడాలి, పనుంది. సాయంత్రం చందు వెళ్ళేసరికి శేషారత్నం ఖాళీగానే ఉన్నాడు. చందుని చూడగానే రారా, నువ్వు వస్తావో లేదో అనుకుంటున్నాను అంటూ ఆఫీస్ రూమ్లోకి తీసుకువెళ్ళాడు. కూర్చో అన్నాడన్న. చందు ఆయన టేబుల్కి ఎదురుగా కూర్చున్నాడు. శేషారత్నం వెళ్ళి ఆ గదిలోనే మూలగా ఉన్న ఇనప్పెట్టె తెరిచి అందులో నుంచి సీలు వేసిన పొడగాటి బ్రౌన్ పేపర్ కవర్ తెచ్చాడు. చందు, ఇది తాతయ్య వ్రాసిన వీలునామా, నేను చదివి వినిపిస్తాను అన్నాడు. పేపర్ నైఫ్తో ఆ కవర్ తెరిచి అందులో నుంచి కాగితాలు తీసి చందుకు చదివి వినిపించసాగాడు. అవన్నీ ఆస్తి వివరాలు. చందు కుర్చీలో వెనక వాళ్ళు వింటున్నాడు. చివరిలో ఆయన వ్రాసిన వీలునామాలు స్పష్టంగా ఇలా ఉంది. నా స్వాధీనమైనటువంటి పైన ఉదహరించిన ఆస్తి యావత్తు చందు గిరిజల సంతానానికి చెందుతుంది. చందుకి కానీ గిరిజకి కానీ ఆస్తి అనుభవించటమే మినహా దాని విక్రయాది అధికారాలు ఏమీ లేవు. చందు గిరిజతో సరిగ్గా కాపురం చేయకపోయినట్టయితే అతనికి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా అప్పు చేసే సర్వాధికారాలు గిరిజకు ఉన్నాయి. గిరిజ, చందు అన్యోన్యంగా కాపురం చేసి నా ఇంటి పేరు ప్రతిష్టలు నిలపవలసిందిగా నేను అర్థిస్తున్నాను. వాట్ నాన్ సెన్స్, ఇది తాతయ్య వ్రాసిన విల్లేనా? చందు కోపంగా కుర్చీలోంచి లేచాడు. తాతయ్య ఈ మధ్యనే వ్రాయించి రిజిస్టర్ చేసిన బిల్లు ఇది. దీనికి నువ్వు ఏ కోర్టుకు వెళ్ళినా ఎదురు ఉండదు అన్నాడు శేషారత్నం గంభీరంగా. అంకుల్, తాతయ్య నన్ను ఎందుకు ఇలా అన్యాయం చేశాడు? ఇందులో అన్యాయం ఏముంది? నీ జరుగుబాటుకి లోటేం లేదు. నీ స్నేహితుల బారి నుండి నిన్ను రక్షించడానికి తాతయ్య ఈ పని చేశారు. మై గాడ్, నన్ను గిరిజ కొంగుకి ముడివేసి నా కాళ్ళు చేతులు కట్టుపడేసి వెళ్ళాడు. చందు, కూర్చో, ఆవేశపడకు. ఆయన నీ మంచి బాగా ఆలోచించి ఇలా చేశారు. మంచా? ఇక నుంచి 4 రూపాయలు కావాలంటే ఆవిడ గారిని దేవరించాలి నేను. దానికోసం ఆవిడ కనుసన్నల్లో మసలాలి కాబోలు. ఇదేనా నాకు తాతయ్య చేసిన మంచి? అయినా తన రక్త సంబంధం నా మీద లేని అభిమానం పరాయ పిల్ల అయిన అమ్మాయి మీద ఎలా వచ్చింది అంటాను. ఇది ఆ అమ్మాయి చేసిన మోసం కాదు కదా చందు. అసలు ఈ విల్లు గురించి గిరిజకి తెలియదు. తాతయ్య ఇలా చేశారంటే ఆయన గిరిజ పట్ల ఉన్న గౌరవం, విశ్వాసం అలాంటివి అనుకో. ఈ డబ్బు కోసమే ఆవిడ అలా నటించి ఉంటుంది. అన్యాయంగా మాట్లాడుకో. ఇదిగో తాతయ్య నీకు స్వయంగా వ్రాసిన ఉత్తరం. ఆయన ఇంకో సీలు వేసిన కవర్ ఇచ్చారు. చందు దాన్ని చించి గబగబా చదువుతున్నాడు. అందులో ఇలా ఉంది. చందు, విల్లు ఇలా వ్రాసానని నా మీద కోపంగా ఉందా? నేను ఎంతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. చందు, నువ్వు గిరిజ అన్యోన్యంగా ఉండాలని నా ఆకాంక్ష. మీ ఇద్దరు దాంపత్యపు పంటలు 4 పిల్లలు నట్టింట్లో తిరుగుతుంటే అది నాకు మనశ్శాంతి. చందు, నా ఈ కోరికని నువ్వు తప్పక తీరుస్తావని నమ్ముతాను. నా జీవితం ఎప్పుడు రైలు ఎక్కుతుందో నాకే తెలియకుండా ఉంది.
బొత్తిగా ఒంట్లో బాగుండటం లేదు. మృత్యువు ఏ మంచం కింద పొంచి ఉందో, నన్ను ఎప్పుడు కబళించి వేస్తుందో అని భయంగా ఉంది. నాకు నీ గురించి తప్ప ఇంకేం దిగులు లేదు. చందు, నేను గిరిజని భార్యగా చేయటంలో సరైన ఎన్నికనే చేశానని అనిపిస్తోంది. నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు గిరిజ అమరికలు లేకుండా ఆస్తి విషయాలు చూసుకోండి. వంశ గౌరవం అంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసుగా. గిరిజకి నేను ఆస్తి విషయాలు చూడటంలో బాగానే తరబీదు ఇచ్చాను. తను నీకు సాయం చేస్తుంది. నువ్వు చక్కగా ఇవన్నీ చూసుకుని నా పేరు నిలబెట్టు. చందు, ఆఫ్టర్ ఆల్ జన్మ మరణాలంటే ఏమిట్రా? చిరిగి మాసిన చొక్కాలంటే ఈ జీవితాన్ని వదిలి ఇంకో కొత్త చొక్కా తొడుక్కోవటమేగా. దానికి మధ్య ఉన్న వ్యవధి నవమాసాలు అనుకుంటాను. నేను నీకు బిడ్డగా పుట్టాలని ఉంది. నీ మెడ మీద పడి ఊగుతూ నీ చేతులతో పట్టి ఎగరేస్తుంటే కిలికిలా నవ్వుతూ పెరగాలని ఉంది. అప్పుడు నువ్వు నా గురించే మా తాతయ్య ఇలా ఉండేవాడు అని చెబుతావేమో. ఈ ఊహ ఎంత బాగుంది కదూ. మళ్ళీ తప్పకుండా జన్మిస్తాను అనే నమ్మకం మృత్యుభీతి నుండి తప్పిస్తోంది. చందు, గిరిజ చాలా మంచి పిల్ల, అభిమానవంతురాలు. గిరిజ మనసు ఒప్పించకు. ఇది నాకరి కోరిక. బాగా గుర్తుపెట్టుకుంటామని తలుస్తాను. సకల ఆశీస్సులతో తాతయ్య. చందు కళ్ళ వెంట నీళ్లు జారుతుండగా పై పెదవి కింద పంటితో నొక్కిపట్టి ఆ ఉత్తరం మడత పెట్టి కవర్లో పెట్టేశాడు. చందు, తాతయ్య కోరిక ఒకటేరా, నువ్వు భార్య పిల్లలతో సుఖంగా హాయిగా ఉండాలని. అంకుల్, తాతయ్య కోరిక నెరవేర్చాలనే ఉంది. కానీ ఏమిట్రా? రోజుకి ఆ వాగ్దానం చేయకపోతే తప్పకుండా అలాగే చేసేవాడిని. ఆ పేరు వినగానే శేషారత్నం ముఖం గంభీరంగా అయింది. చందు, నువ్వు ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా ఆ విషయం మర్చిపోలేదా? మర్చిపోవటమా? అతను ఒక్కసారి 2 చేతులు చూసుకున్నాడు. ఎలా మర్చిపోగలను? ఈ చేతులు చూసినప్పుడల్లా అది గుర్తు వస్తూనే ఉంటుంది. చందు, నువ్వు చాలా పొగపడుతున్నావు. నేను నీకు 1,00,000 సార్లు 1,00,00,000 సార్లు చెప్పాను. నువ్వు రోజుని చంపలేదు. రోజీ మరణం కేవలం దైవికం. అందులో నీ బాధ్యత ఏమీ లేదు. నో అంకుల్, నో. అలా అనుకుంటే నన్ను నేను మోసం చేసుకోవటమే అవుతుంది. ఆ రోజు చిత్తుగా తాగాను. రోజీ అంటూనే ఉంది, ఈ రోజు నువ్వు నా ప్రాణం తీసేట్టు ఉన్నావని. అలాగే జరిగింది. అతని చేతులు గుప్పెళ్ళుగా మారి మళ్ళీ తెరుచుకున్నాయి. తాతయ్యని నేను మోసం చేశానని గుర్తుకు వస్తే ఆయన చూపే ప్రేమకి నాకు అర్హత లేదనిపిస్తుంది. చందు కళ్ళలో నీళ్లు ఉబికినాయి. వేళ్లతో కళ్ళ మీద గట్టిగా నొక్కి తుడుచుకున్నాడు. ఐ హేట్ మై సెల్ఫ్. శేషారత్నం లేచి వచ్చాడు. చందు భుజం మీద చేయి వేసి తట్టాడు. చందు, నువ్వు రోజీ సంగతి మర్చిపోనంతకాలం నీకు సుఖం ఉండదు. సుఖం నాకు అవసరం లేదు అంకుల్. నువ్వు ఇలా ద్వేషించుకోవడంలో అర్థం లేదు. తాతయ్య మీద నీకేమాత్రం అభిమానం ఉన్నా ఆయన మన ఆత్మశాంతిగా ఉండాలంటే తాతయ్య కోరినట్టుగా నువ్వు గిరిజతో కాపురం చెయ్యాలి. చందు చివుక్కొని వెనక్కు తిరిగాడు. అతని కళ్ళు ఎర్రటి నీటి ఊటల్లా ఉన్నాయి. ఎలా సాధ్యం? రోజుని ప్రేమించిన నేను రోజుకి మృత్యుముఖంలో నీకు తప్ప ఇంకెవరికి నా మనసులో స్థానం లేదని వాగ్దానం చేస్తాను నేను. చందు, రోజుని ప్రేమించావు, గిరిజని పెళ్లి చేసుకున్నావు. దానికి దీనికి ఏం సంబంధం? అది మీ కాపురానికి అడ్డు ఎందుకు రావాలి? చందు విచిత్రంగా చూశాడు. గిరిజని ప్రేమించకుండా భార్యగా దగ్గరికి తీసుకోవటం ఎలా? అదిగో, నువ్వు మళ్ళీ ప్రేమను పెళ్లిని కలిపేస్తున్నావు. చందు, ప్రేమ వేరు, పెళ్లి వేరు. నన్ను చూడు, నా పెళ్ళై 30 సంవత్సరాలు అవుతుంది. నా భార్యని నేనేం ప్రేమించలేదు. పెళ్లి చేసుకున్నాను, కాపురం చేస్తున్నాను, పిల్లలు పుట్టారు, అంతే. అలా ఎలా? అయితే మీరు చేసుకునేది పెళ్ళే కాదు, మనసులో ప్రేమ లేకుండా భార్యతో ఎలా కాపురం చేస్తారు? ఒకవేళ ఎవరైనా అలా చేసినట్టయితే వాళ్ళు మనుషులు కాదన్నమాటే. పశువులకి మనుషులకి తేడా ఉండాలి కదా అంకుల్. శేషారత్నం చిల్లున కొరడా దెబ్బ తగిలినట్లు వెనక్కి తగ్గాడు. సమాధానం చెప్పలేనట్టు చూశాడు. యువతలకు వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఫైల్స్ సర్చ్ చేసుకోసాగాడు. గిరిజకి ఈ ఇల్లు గురించి తెలుసా? చందు దగ్గరికి వస్తూ అడిగాడు. తెలియదు. తెలియాల్సిన అవసరం కూడా లేదు. నేను ఇక వెళతాను. ఏం నిర్ణయించుకున్నావు? ఏ విషయంలో? గిరిజ సంగతే. చందు, తాతయ్య నిన్ను ఎంతో ప్రేమించాడు. కనీసం ఆయన కోసమైనా, ఇంటి పరువు ప్రతిష్టల కోసమైనా నువ్వు గిరిజతో సుఖంగా ఉండాలి. ప్రేమ లేని పెళ్ళి పశుత్వం అనుకుంటే గిరిజని ప్రేమించడం నేర్చుకో. ప్రయత్నిస్తాను అంకుల్. తాతయ్య కోసం, ఇంటి పరువు ప్రతిష్టల కోసం నేను తప్పకుండా ప్రయత్నిస్తాను అస్పష్టంగా అన్నాడు అతను. చందు వెళ్ళిపోయాడు. శేషారత్నం ఆలోచనలో పడిపోయాడు. మనసులో ప్రేమ లేకుండా భార్యతో కాపురం చేస్తే వాళ్ళు మనుషులు కాదన్నమాటే. పశువులకి మనుషులకి తేడా ఉండాలి కదా. శేషారత్నానికి తాను భార్యతో కాపురం చేసిన సంవత్సరాలు గుర్తుకు వచ్చినాయి. పెళ్ళి అయినప్పటి నుంచి పోట్లాటే. ఒకరి పట్ల ఒకరికి చిరాకే. తన అభిప్రాయాలు ఏమిటో ఆవిడకి అర్థం కావు. ఆవిడ స్వభావం తనకి నచ్చదు. అయినా 35 సంవత్సరాలు కలిసి గడిపారు. సంసార వృక్షం పెంచి పెద్ద చేశారు. ఆ పెళ్లి గురించి తన సుఖం కంటే
ఇంటి గౌరవం కోసమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ ఇప్పటి తరం వేరు. వాళ్ళకి మొదట స్వసుఖం గురించి ఆలోచన ఉంటుంది. దానికే ప్రాధాన్యత ఇస్తారు. తర్వాతనే మిగతావన్నీ. చందు ఇంటికి వచ్చాడు. అతని జేబులో తాతయ్య రాసిన ఉత్తరం ఉంది. అది ఇప్పటికి 10 సార్లు చదివి ఉంటాడు. తాతయ్య డబ్బు మీద అధికారం గిరిజకి ఇచ్చాడనే బాధ అతనికి రవ్వంత కూడా లేదు. డబ్బుని ఏనాడో అతను లక్ష్యపెట్టాడు. ఈ ఆస్తి లేకపోతే ఎక్కడైనా ఉద్యోగం చేసుకుని బతకవచ్చు. కానీ వెళ్ళిపోవడానికి కూడా వీలు లేకుండా చేశాడు ఆయన. తన గిరిజను వదిలేస్తే లోకం నవ్వుతుంది. ఇంటి పరువు రచ్చకెక్కుతుంది. నలుగురిలోనూ వంశం నవ్వుల పాలవుతుంది. వంశప్రతిష్ఠ అంటే తాతయ్యకి ఎంత ప్రాణమో అతను ఎరుగనిది కాదు. ఆ వంశప్రతిష్ఠ కోసమే తాతయ్య గుండెలు పగిలిపోకుండా ఉండేందుకు రోజీ మరణించగానే తను సరాసరి పోలీసులకు చెప్పి పట్టుబడతానంటే శేషారత్నం వెనక్కి లాగాడు. ఆ రోజు రాత్రి 11 గంటల వేళ శేషారత్నం ఆవేశంతో తన మీద విరుచుకుపడుతూ అన్న మాటలే గుర్తుకు వచ్చాయి. ఏమిటి, పోలీసుల దగ్గరకు వెళ్ళి ఈ అమ్మాయిని నేను చంపానని చెప్పేస్తావా? చందు, నీ వంటి మీద తెలివి ఉండే మాట్లాడుతున్నావా? తాతయ్య సంగతి ఆలోచించావా? ఈ వార్త విని ఆయన బ్రతికి ఉండగలరని అనుకుంటున్నావా? ఇంతకంటే వెళ్ళి ఆయన కంఠం పిసికి చంపు. చందు టేబుల్ మీద తల దించుకుని కూర్చున్నాడు. అంకుల్, నేనేం చెయ్యను, నిస్సహాయంగా అన్నాడు. నోరు మూసుకుని కూర్చో, మాట్లాడుకు, అంతా నేను చూసుకుంటాను. ఇంతలో ఫోన్ గణగణ మోగింది. ఆయన తీశారు. హలో. అవతల గొంతు వినగానే ఆయన ముఖం ప్రసన్నమైంది. ఏమిట్రా రాజా, చందునా? చందు నా దగ్గరికే వచ్చాడు, ఎక్కడికి వెళ్ళలేదు. నీ దగ్గర నుంచి సరాసరి నా దగ్గరికే వచ్చాడు. ఈ రాత్రికి ఇక్కడే ఉండని, నేను సర్ది చెబుతాగా. వాడిని గురించి నువ్వేం కంగారు పడకు. ఫోన్ పెట్టేసి ఆయన చందు వైపు తిరిగాడు. చూసావా, నువ్వు పోట్లాడి వెళ్ళిపోయావని, ఏమైపోతావని ఆయన ఎంత కంగారు పడుతున్నాడో. ఆయన మనసు నొప్పిస్తావా? చందు మౌనంగా ఉండిపోయాడు. అంకుల్, రోజీ డెడ్ బాడీ, అదంతా నాకు వదిలేమని చెప్పానుగా, నేను చూసుకుంటాను. ఆయన హాస్పిటల్కి ఫోన్ చేయడానికి వెళ్ళాడు. ఆ రోజు రోజీ మరణం వృత్తాంతం గురించిన రహస్యం తన మధ్యనే సమాధి అయిపోయింది. శేషారత్నం చాకచక్యం వల్ల రోజీ మరణం గురించి ఎవరికీ అనుమానం రాలేదు. పోలీస్ కంప్లైంట్ ఉపసంహరించుకోబడింది. కేసుకు సంబంధించిన కాగితాలు శిథిలమైపోయినాయి. ఈ భయంకర సత్యం రాజగోపాలరావు గారికి తెలియదు. శేషారత్నం లోకాన్ని మరపించగలిగాడు. కానీ చందు ఒక్కరోజు కూడా మరవలేదు. అతను ఆ రోజు నుంచి ఒంటరిగా ఉండాలంటే భయపడేవాడు. ఫలితంగా స్నేహితుల బృందం పెరిగింది. తిరుగుళ్ళు ఇంకా ఎక్కువైనాయి. అతను రోజీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఇంకో ఆడపిల్ల ఎవరిని తన జీవితంలోకి రానియలేదు. చందుకి వద్దన్న అదంతా గుర్తుకు వస్తుంది. గది ముందున్న వరండాలో నిలబడి సూర్యాస్తమయం చూస్తున్నాడు. కొద్దిమంది జీవితాలు ఎంత చిత్రం. వ్యక్తులు పరిచయం అవుతారు, వారితో సాన్నిహిత్యం చాలా కొద్ది వ్యవధిగానే ఉంటుంది. ఆ తర్వాత వారు వెళ్ళిపోతారు. కానీ జ్ఞాపకాలు మాత్రం మొదలవు. గుదిబండలా వీళ్ళు భారంగా మోస్తూ ఉండాల్సిందే. చందు జీవితం కూడా అలాంటిదే. నవ్వుతూ తొళ్ళుతూ తిరిగి అతని జీవితంలో ఇలాంటి మచ్చ ఉందని ఎవరికీ తెలియదు. ఇప్పుడేం చేయాలి? తన కర్తవ్యం ఏమిటి? తాతయ్య మాట మీద గౌరవంతో గిరిజని స్వీకరించటమా, లేక రోజీకి ఇచ్చిన మాట కోసం తిరస్కరించటమా? శూన్యంలోకి చూస్తున్న చందు తిరిగి చూశాడు. ఎదురుగా మేనేజర్ నిలబడి ఉన్నాడు. అతని చేతి నిండా ఖాతా పుస్తకాల బొత్తి ఉంది. మీరు ఒక్కసారిగా జమా ఖర్చుల అకౌంట్స్ చూస్తే నెలాఖరు కదా, లెక్కలు క్లోజ్ చేస్తాను అన్నాడు. ఇన్నాళ్ళు ఎవరు చూస్తున్నారు అని అడిగాడు చందు. గిరిజగారు చూస్తున్నారు. మరి ఇప్పుడు నాకెందుకు చూపిస్తున్నావు? అదేమిటి, ఇప్పుడు మీరు యజమానులు ఎవరైనా ఈ ఇంట్లో ఎప్పుడూ జరిగే పద్ధతుల్లో ఏ చిన్నదానికి మార్పు ఉండదు. వెళ్ళి గిరిజకి చూపించండి. సరే, అతను వెళ్ళబోయాడు. ఆగండి అన్నాడు మేనేజరు ఆగాడు. ఆ పుస్తకాలు అక్కడ పెట్టండి, అవి గిరిజకి నేనే ఇస్తాను. సరే, మేనేజర్ అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. చందు వెనక నుంచి పిలిచాడు. సాయన్నతో గిరిజని ఇక్కడికి రమ్మన్నా అని చెప్పండి అన్నాడు. మేనేజర్ ఒకసారి చందు వంక సుదీర్ఘమైన చూపు విసిరి వెళ్ళిపోయాడు. ఆ చూపుకి అర్థం ఏమిటో చందుకి బాగా తెలుసు. ఇంట్లో నౌకర్లు ఉంటే యజమానుల స్వవిషయాలన్నీ వాళ్ళకి బాగానే తెలుస్తాయి. గిరిజా చందుల మధ్య అన్యోన్యత లేదని ఆ ఇంటి నౌకర్లందరికీ తెలుసు. ఈ 10 రోజులు భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకున్న సంగతి తీరుబడి దొరికినప్పుడల్లా చిరవలు పలువులుగా నౌకర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. 10 నిమిషాల తర్వాత సాయన్న వచ్చాడు. అతను వస్తూనే ఇంటి తాళం చెవులా గుత్తి ఒక ఉత్తరం చందుకిస్తూ, అమ్మాయి గారు ఎక్కడికో వెళ్ళారు, ఇది మీకు ఇమ్మనమని చెప్పారు అన్నాడు. తాళం చెవుల గుత్తి చూడగానే చందు కనుబొమ్మలు ముడిపడినాయి. కవర్ చించి చూశాడు. అందులో ఒక అరటవ పేజీ తెల్ల కాగితం ఉంది. దాని క్రింది భాగంలో ఇదంతా నా ఇష్ట ప్రకారం రాయటమైనది, గిరిజ అని ఉంది. దానికి జత చేసి ఉన్న మరో చిన్న కాగితం చందు చూశాడు. అందులో ఇలా ఉంది: మిమ్మల్ని ఏమని సంబోధించాలో నాకు తెలియటం లేదు. తాతయ్య మరణంతో ఈ ఇంటికి నాకు ఉన్న అనుబంధం తెగిపోయింది.
నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పటికైనా మీరు ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం డబ్బుతో కాదని మంచితనం మానవత్వంతోనని నమ్మగలిగితే నేను ఎంతో సంతోషిస్తాను. దీనితో సంతకం చేసిన తెల్ల కాగితం జతపరుస్తున్నాను. దాని మీద విడాకుల కోసం మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో రాసుకోండి. గిరిజ అది చదవటం పూర్తి అయ్యేసరికి చందు ముఖంలో రక్తమంతా పొంగి వచ్చినట్టయింది. అతని కళ్ళలో కూడా ఊహించినది జరిగింది. గిరిజ మళ్ళీ ఇంకోసారి తనని చిత్తుగా ఓడించి మహారాణిలా టీవీగా వెళ్ళిపోయింది. అతను చాలాసేపు అయిన తర్వాత గిరిజ గదిలోకి వచ్చాడు. ఆ గది అలంకరణ అంతా అలాగే ఉంది, కానీ టేబుల్ మీద ఎంబ్రాయిడరీ చేసే మ్యాటీ క్లాత్ లేదు. గోడకి రామకృష్ణ పరమహంస ఫోటో కూడా లేదు. అల్మైరాలో లక్ష్మీ సరస్వతుల ఫోటోలు ఉండే చోట ఖాళీగా ఉంది. గిరిజ, నువ్వు ఇంత ఆలోచించి నిర్ణయానికి వచ్చావని అనుకుంటే ఇక చెప్పేదేముంది? అలాగే కానీ అన్నాడు మధుమూర్తి. ఇద్దరు హోటల్లో కూర్చుని ఉన్నారు. వాళ్ళు అక్కడికి వచ్చి చాలాసేపు అయిందని అక్కడ ఖాళీగా ఉన్న కాఫీ కప్పులే చెబుతున్నాయి. గిరిజ 4 గంటలు అవుతుండగా అతని ఇంటికి వచ్చింది. ఆ సమయానికి వరమ్మ ఇంట్లో లేదు. నీతో పనుంది, మాట్లాడాలి, నాతో రా అంది. మధు ఏం పని అని అడగలేదు. వెంటనే చెప్పులు వేసుకుని బయలుదేరి వచ్చాడు. ఇద్దరూ నడుచుకుంటూ వెళ్ళారు. గిరిజ పచ్చగడ్డిలో కూర్చుంది. కూర్చో అంది గిరిజ. మధుమూర్తి కూర్చున్నాడు. గిరిజ తను చంద్రశేఖర్ని వదిలేసి వచ్చినట్టుగా చెప్పింది. మధు తెల్లబోయాడు. గిరిజ క్లుప్తంగా పెళ్ళి అయినప్పటి నుండి ఇద్దరి మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలు గురించి చెప్పింది. నేను ఇన్నాళ్ళు రాజగోపాలరావు గారి మనసు బాధ పెట్టలేక ఆ నరకం సహించాను. ఇప్పుడు ఆ ఇంట్లో ఉండాల్సిన అగత్యం లేదు. ఆ సంబంధం వచ్చేస్తాను అంది. గిరిజ, ఒకసారి ముడిపడిన వివాహ బంధం వదిలించుకోవటం అంత సులభం అని అనుకుంటున్నావా అన్నాడు మధు. పచ్చగడ్డి వేళతో లాగుతున్న గిరిజ రోషంగా తలెత్తి చూసింది. ఎందుకు కాదు? తెలుసో తెలియకో ఆడపిల్ల అతనికి అనువు కాని పెళ్లిలో చిక్కుపడుతుందనుకో. పొరపాటు తెలుసుకున్న తర్వాత జీవితం చక్కదిద్దుకోకూడదా? జీవితాంతం దాన్నే భరిస్తూ ఏడుస్తూ కూర్చోవాలా? అది కాదు గిరిజ, మరీ పాతకాలం వాడలా మాట్లాడక మధు. వివాహం అంటే నాకు ఎంత పవిత్రమైన భావం ఉందో నీకు తెలుసు. కానీ పరిస్థితులు అలా వచ్చాయి. ధైర్యంగా చేసిన తప్పుని చక్కదిద్దుకోవాలని అనుకోవటం తప్పు కాదుగా. నా కాళ్ళ మీద నేను బ్రతకలేని అసమర్థురాలనైతే అప్పటి పరిస్థితి ఎలా ఉండేదో. కన్నీటి తెరలు నిండిన కళ్ళతో దూరంగా చూస్తోంది. నీకు తెలియదు చంద్రశేఖర్ అంటే నాకెంత ఇష్టమో. అతనితో కలిసి ఉండి ఘర్షణ పడుతూ అసహించుకునే కంటే విడిపోయి దూరంగా ఉండి గౌరవించడమే మంచిది అనుకున్నాను. అందుకే ఈ నిశ్చయం తీసుకున్నాను. నిజమే, కానీ లోకాన్ని ఎట్లా దూకునివ్వదు. ఈ లోకాన్ని మనం ఎంతవరకు గౌరవించాలో, ఎంతవరకు అది పెట్టిన ఆంక్షలను భరించాలో మనకు తెలిసి ఉండాలి. నాకు తెలుసు చంద్రశేఖర్ని నేను వదిలేశానని అంటే ఈ లోకం నన్ను పిచ్చిదానని అంటుంది. భర్తని వదిలేసిన ఆడది అంటూ హీనదృక్కులతో చూస్తుంది. కానీ నాకేం భయం లేదు. నేను వాటన్నింటికీ సిద్ధమయ్యే ఉన్నాను. మధుమూర్తి జవాబు చెప్పినట్టుగా చూడసాగాడు. గిరిజ కంఠం ఆవేశంతో పదునెక్కింది. ఈ పెళ్లి పేరు చెప్పి తరతరాలుగా ఆడపిల్లలకి పిరితనం నీరుపోస్తూనే ఉంది ఈ సంఘం. ఒక భార్యని కాదని మగవాడు ఇంకో భార్యని తన జీవితంలోకి తెచ్చుకున్నంత సునాయాసంగా ఆడపిల్ల మాత్రం ఎందుకు చేయకూడదు? ఈ నీతి శాస్త్రాల బరువు బాధ్యత ఆడపిల్ల భుజాల మీదనే పడేసి మగవాడు స్వేచ్ఛగా ఉంటున్నాడు. మధు, తరాలు మారిపోతున్నాయి. ఆడపిల్ల వ్యక్తిత్వంలో, చదువులో, ఆర్థిక స్వాతంత్రంలో మగవాడికి ఏమాత్రం తీసిపోని రోజులు వచ్చినాయి. పరిస్థితులు ఇంత మారినా ఆడపిల్లకి ఎందుకు ధైర్యం రావటం లేదు? ఒక పెళ్లి కాని ఆడపిల్ల నలుగురిలో తలెత్తుకు తిరగలేదెందుకు? భర్త వదిలేసిన ఒక అమ్మాయి తన తప్పేం లేకపోయినా తప్పంతా తనదనంటూ సిగ్గుపడుతూ తల వంచుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. అవి సమాజ పరిస్థితులు గిరిజ. ఎక్కడిది సమాజం? మనం సృష్టించుకున్నదేగా. ఎప్పుడో ఈ నియమాలు పెట్టుకున్నాం. అప్పటి కాలానికి అవి సరిపోయినాయి. ఇప్పుడు రోజులు మారినా ఆ పాత చింతకాయ పచ్చడిని పట్టుకొని ఎందుకు వేలాడాలి? నన్ను అడిగితే అదంతా ఆడపిల్ల పెరిగితనం అంటాను. వీళ్ళ చదువులు, వ్యక్తిత్వాలు తల్లిదండ్రులు చెప్పిన పద్ధతిలో మూసపోసినట్టే ఉంటాయి. ఎంత చదువు చెప్పించినా 25 ఏళ్ళు దాటినా ఇంకా తల్లిదండ్రులే కట్నం పోసి వరుడిని వెతికి తీసుకురావాలి. తన కాళ్ళ మీద తను నిలబడేందుకు అవకాశాలున్నా అమ్మా నాన్నల చాటున ఆకుచాటు పిందెలా బ్రతకాలని చూస్తారు. వీళ్ళకి కాస్త ధైర్యం వస్తే ఎంత బాగుంటుంది కదూ. ధైర్యమా? ఇంకెలాంటి ధైర్యం గిరిజ? అందరి మీద తిరగబడమంటావా? అది మరీ ఘోరం. అద్దం పద్దం లేని ఆవేశంతో అందరినీ కసిగా తిట్టేవాళ్ళు మానవత్వం మరచిపోయిన మనుషులు. మానసికంగా వాళ్ళలో ఏదో లోపం ఉంటుందని నా నమ్మకం. నా దృష్టిలో ధైర్యం గల ఆడపిల్లంటే తన జీవితానికి సంబంధించిన మంచి చెడుల నిర్ణయం తనే నిర్ణయించుకునే వ్యక్తిత్వం గల అమ్మాయి.
మగవాడిని ప్రేమించవద్దని నేను అనటం లేదు. మగవాడితో సంబంధం లేకపోతే స్త్రీకి సగం జీవితం చీకటి కోణం అన్నమాటే. అతని అనురాగం తెలియకపోతే జీవితంలో అసలైన ఆనందం, సుఖం పొందలేదన్నమాటే. కానీ అతని ప్రేమని తన వ్యక్తిత్వంతో ఆకర్షించుకోవాలి. అతని ఇష్టం లేకపోతే దూరంగా వెళ్ళిపోయి నిర్భయంగా బ్రతకగలను అనే ధీమా ఉండాలి. మధు గిరిజనే చూస్తున్నాడు. ఆవేశంతో కందిన ఆ ముఖంలో ఎంత ఆత్మస్థైర్యం, ఎంత విశ్వాసం. ఇద్దరు లేచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడే ఉన్న హోటల్లో కూర్చున్నారు. కాఫీకి ఆర్డర్ ఇచ్చారు. మధుమూర్తి గిరిజ చేసుకునే నిర్ణయం గురించి వాదించాడు, తర్కించాడు. చివరికి అతనే ఓడిపోయాడు. గిరిజ అభిప్రాయం మారలేదు. ఇప్పుడు మరి ఎక్కడుంటావు అన్నాడు. భయపడకు, నీ ఇంటికి రానులే. అతను గాయపడినట్టుగా చూశాడు. నువ్వే వస్తే నిజంగా నాకు అంతకంటే ఆనందం ఇంకేదీ ఉండదు. అప్పుడు నువ్వు ఒంటరిగా కాకుండా నీతో కలిసి నేను కూడా ఈ సంఘంతో పోట్లాడుతాను. గిరిజకి అతని మాటలు అర్థమైనాయి. చూపులు టేబుల్ మీదకి మరల్చుకుంటోంది. మధు, చందుకు నేను దూరంగా వచ్చేసాను. అంతేగాని అతనితో నా మనసు సంబంధం ఇంకా తెంపుకోలేకుండా ఉంది అంది. అతనితో నా మనసు సంబంధం ఇంకా తెంపుకోలేకుండా ఉంది అంది. అతను అర్థమైనట్టు చూశాడు. గిరిజ వ్యక్తిత్వానికి మనసుకి ఘర్షణ జరుగుతుందన్నమాట. గిరిజ అంది, నేను హాస్టల్లో చేరాను. అక్కడ చేరే నీ దగ్గరికి వచ్చాను. మధు, నేను చేసిన పని మరీ తప్పు అనిపిస్తోందా అంది. తప్పని నిర్ణయం కాలానికి వదిలేద్దాం. నువ్వు చేసిన ఈ పని వల్ల నువ్వు సుఖపడితే ఇది సరైన నిర్ణయమే. అలా కాకుండా బాధలు పడ్డావా, నీ నిర్ణయం సరైనది కాదన్నమాట. గిరిజ, నేను నీకు స్నేహితుడిని. స్నేహానికి నిర్వచనం ఏమిటి? ఒకరికొకరి కష్టసుఖాలు నీడగా అండగా ఉండటమే కదా. నీకు డబ్బేమైనా కావాలా? గిరిజ మాట్లాడలేదు. మధుమూర్తి జేబులు తడుముకొని అందులో నుంచి 50 రూపాయల నోట్లు 2 ఇచ్చాడు. రేపు ఇంకా ఇస్తాను అన్నాడు. గిరిజ కృతజ్ఞతగా చూసింది. నేను త్వరలోనే ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. జీతం లాంటిది రాగానే ఈ అప్పు తీర్చేస్తాను అంది. మన మధ్య డబ్బుకి నా భేదం ఉందా గిరిజ? అలా ఉంటే మన స్నేహానికి అర్థమే లేదు. పొద్దుపోయింది, వెడదాం పద. ఈ సంగతి రవికి వ్రాస్తావా? లేదు, నెమ్మదిగా వ్రాస్తాను అంది. మధుమూర్తి గిరిజని హాస్టల్ దగ్గర దించి వెళ్ళిపోయాడు. గిరిజకి ఆకలి కాలేదు. వచ్చి మంచం మీద పడుకుంది. చందు ఏం చేస్తున్నాడు? సాయని చెప్పి ఉంటాడా? తన ఉత్తరం చదవగానే అతని కళ్ళు ఆనందంతో మెరిసి ఉంటాయి. బహుశా స్నేహితులతో పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నాడేమో. గిరిజ కళ్ళలో నీళ్లు తిరిగాయి. అదృష్టం తను ఎందుకులా వంచింది. గిరిజ పక్కకు తిరిగి దిండిలో ముఖం దాచుకుంది. చందు, రవి ఆపరేషన్ కోసం సాయం చేసిన 2000 రూపాయలు అతనికి తిరిగి ఇచ్చేయాలి. అప్పుడు కానీ తను పూర్తిగా బంధ విముక్తురాలు కాదు అనుకుంది. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? సన్నటి కంఠం వినిపించింది. గిరిజ దిండిలో నుంచి ముఖం తిప్పి చూసింది. ఎదురుగా బాగా లావుపాటి అమ్మాయి కళ్ళు జోడు పెట్టుకొని కనిపించింది. నా పేరు పారిజాతం, అందరూ పారు అంటారుంది. గిరిజ లేచుకొచ్చింది. నా పేరు గిరిజ అంది. పారిజాతం స్వస్థలం వరంగల్లో. పెద్ద కుటుంబం, 6 ఆడపిల్లలే. పారిజాతం పెద్ద అక్క పిచ్చిది. రెండో అక్క ముస్లిం యువకుడితో పారిపోయిందిట. ఇక మిగతా పిల్లలకి పెళ్లి కాలేదు. పెళ్ళిళ్ళు చేయలేనని తెలుసుకున్న తండ్రి చదువులు మానిపించాడు. ఉద్యోగాలు వచ్చేలా చేశాడు. పెళ్ళిళ్ళు చేయలేనని తెలుసుకున్న తండ్రి చదువులు చెప్పించాడు. ఉద్యోగాలు వచ్చేలా చేశాడు. పారిజాతం స్కూల్లో టీచర్గా చేస్తుంది. చాలా సరళ స్వభావం, అందరితో కలుపుగోలుగా ఉంటుంది. గిరిజను ఎక్కువ ప్రశ్నలు వేసి వేధించలేదు. సినిమాల గురించి, పుస్తకాల గురించి మాట్లాడింది. సినిమాలలో తన ఫేవరెట్ హీరో గురించి చెప్పింది. అతని సినిమా వస్తే మాత్రం మొదటి రోజు మొదటి ఆట. బ్లాక్లోనైనా సరే టికెట్ కొని చూడాల్సింది. సీరియల్స్ కూడా అంతే. ఒక టైప్ నవలలే నచ్చుతాయి. కష్టాలు కన్నీళ్లు గిట్టవు. పారిజాతం పడుకోబోయే ముందు అడిగింది. ఇంత క్రితం నిన్ను దింపటానికి వచ్చిన అతను ఎవరు? బాయ్ ఫ్రెండా అంది. గిరిజ నవ్వుతూ అవునన్నట్లు చూసింది. నాకు మగాళ్ళతో మాట్లాడాలంటేనే భయం. కాళ్ళు వణికిపోతాయి, మాట తడబడిపోతుంది అంది. వాళ్ళ నాన్న చండశాసనం నటట. వీధిలోకి వెళితే తన్నేవాడుట. చదువంతా ఆడపిల్లల స్కూలు, కాలేజీలోనే. ఇప్పుడు ఉద్యోగం కూడా ఆడపిల్లల స్కూలే. హెడ్ మిస్ట్రెస్ ఉంది, పరమ గయ్యాళి అంది. పారిజాతం ఎంత కబుర్లు చెబుతుందో అంత స్నేహపాత్రరాలు. ఎవరికైనా కష్టం కలిగితే చూడలేదు. పారిజాతానికి గిరిజ అంటే ఇష్టం ఏర్పడింది. ఉద్యోగం కోసం చూస్తున్నావా? మా స్కూల్లో తెలుగు టీచర్ ఉంది, సెలవు మీద వెళ్ళింది. ఆ ఉద్యోగం నీకు ఇస్తారేమో కనుక్కుంటానుండు అంది. 2 రోజుల అనంతరం పారిజాతం ద్వారానే గిరిజకి ఆ స్కూల్లో తెలుగు టీచర్గా ఉద్యోగం వచ్చింది. గిరిజకి ఎంతో సంతోషం కలిగింది. మధు కూడా ఆనందపడ్డాడు. నీ ఉద్యోగం కోసం నేను కూడా ప్రయత్నిస్తున్నాను అన్నాడు. ప్రస్తుతానికి ఏదో ఒక ఆధారం, తర్వాత మంచిది దొరికితే ఇది వదిలేస్తాను అంది.
హాస్టల్లో లేచినప్పటి నుంచి హడావుడే. ఎవరి పనుల కోసం వారు పరుగులు పెడుతున్నట్టే ఉంటారు. భోజనం అస్సలు బాగుండదు. వీరంతవరకు బయట భోజనం చేసి వస్తుంటారు. మధుమూర్తి రోజు సాయంత్రం బ్యాంక్ వదలగానే ఆఫీస్ నుంచి ఇటే వస్తున్నాడు. ఒక గంటో గిరిజ అతను కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకోవడమో లేక ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా తినడమో చేస్తుంటారు. ఒకరోజు గిరిజను చూస్తూ మధు అన్నాడు, గిరిజ, నేను చూస్తే నాకు చిత్రంగా అనిపిస్తోంది. ఎందుకు? రాజగోపాలరావు గారి ఇంట్లో చూస్తే మహారాణిలా ఉన్నావు. కాస్త కష్టం కూడా తెలియక సుఖంగా పెరిగిన అమ్మాయిలా ఉన్నావు. ఇప్పుడేమో ఏ కష్టాన్నైనా అవలీలగా జయించగల దీశాలి అన్నట్టుగా కనిపిస్తున్నావు. ఈ 2 రూపాయల్లో ఏది నిజం? 2 రూపాయలు నిజమే. బాగా జరిగితే సుఖం ఉండి జీవితం ఎంజాయ్ చేస్తాను, లేకపోతే కష్టపడతాను. సుఖపడటానికి సంతోషపడినట్లే నా మనసు కష్టపడటానికి వెరవదు. నీ ఫ్రెండ్ పారు ఎలా ఉంది? నీ పేరు వింటేనే సిగ్గుపడిపోతుంది. అదేమిటి? ఆ అమ్మాయి నీ పేరే కాదు, ఎవరి పేరు విన్నా అంతే. గిరిజ నవ్వింది. మధుమూర్తి సానుభూతిగా చూశాడు. పొద్దుపోయి వచ్చిన కొడుక్కి అన్నం పెడుతూ మరో సోసలు పట్టింది. ఏరా, ఎక్కడికి వెళుతున్నావు? రోజు పొద్దుపోయి వస్తున్నావు. లైబ్రరీకి వెళుతున్నానమ్మా. ఎందుకు? ఎంఏ కడదామని. కొడుకు భోజనం చేస్తుంటే ఆవిడ కొడుకు దగ్గరికి వచ్చింది. ఈ సంగతి విన్నావుట్రా? ఏ సంగతమ్మా? గిరిజ భర్తని వదిలేసి వెళ్ళిపోయిందట. హాస్టల్లో ఉందిట. స్కూల్లో ఉద్యోగం వెలగబెడుతోందిట. మధుమూర్తి అవసరం లేకపోయినా గ్లాస్ ఎత్తి మంచినీళ్ళు గటగటా తాగాడు. మగమ్మ బుగ్గలు నొక్కుంటోంది. దానికి ఇదేం బాడు బుద్ధిరా? అలాంటి సంసారం ఎవరైనా వదులుకుంటారా? మధు మాట్లాడకుండా అన్నం తినసాగాడు. కుక్కకి నెయ్యి ఏముడుతుందా? అదృష్టహీనులకి దేవుడు వరం ఇచ్చినా దక్కదు. నేను విని ఆశ్చర్యపోయానంటే నమ్ము. అవ్వా, నేను ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నాను అనుకో. ఇంటికి పిలిచి నీకు ఇదేం పాడు బుద్ధే అంటూ చగడామడా నాకు తిడదామన్నంత కోపంగా ఉంది. నీకెందుకమ్మా మధ్యలో? అంతేలే, అంతే. నేను ఊరుకున్నాను. ఆ ఇల్లు ఏమిటి, ఆ వైభవం ఏమిటి? ఆ ఇంట్లో పని మనిషిగానైనా పడి ఉండవచ్చునే. ఇది వచ్చేస్తే అతనికి మహారాజు. రేపు ఇప్పటికి 2వ పెళ్లి చేసుకుంటాడు. అయినా సుడి ఉండబట్టి కానీ దీనికి వాళ్ళ గుమ్మంలో నిలిచే యోగ్యత ఉందా అని. మధుమూర్తి అన్నం తిని లేచాడు. ఆవిడ పడుకోవటానికి పక్క సర్దుకుంటూ ఉంది. ఇదిగో, నువ్వు మాత్రం దాని ఛాయలో కూడా పోకు, తెలిసిందా? నువ్వు చెబుతున్నావుగా. సరే అన్నాడు మధు. హాయిగా తిని పడి ఉండలేక ఆవిడ గొణుక్కుంది. మధు పడుకున్నాడు. అతని కళ్ళ ముందు మాటికి గిరిజే కదులుతోంది. గిరిజ ఆ ఇంటి నుంచి యువతలకి శారీరకంగా వచ్చేసింది, కానీ మానసికంగా ఇంకా రాలేదు. ఇప్పటికి కూడా చందు విషయం వస్తే ఆ కళ్ళు వేటగాడి బాణం దెబ్బతిన్న లేడి పిల్లల గాయపడిన హృదయాన్ని ప్రతిబింబిస్తాయి. అతను లేచి చూస్తున్నాడు. గిరిజ చేసుకున్న ఈ నిర్ణయం శాశ్వతమైనదా? గిరిజ చేసుకున్న ఈ నిర్ణయం శాశ్వతమైనదా, తాత్కాలికమా? అతను కాలం చెప్పి తీర్పు కోసం ఎదురు చూస్తున్నాడు. చందు, ఏమిటిది? నేను విన్నది నిజమేనా? గిరిజ ఇంట్లోంచి వెళ్ళిపోయిందిట. మహాలక్ష్మి స్కూల్లో టీచర్గా పనిచేస్తుందిట. ఈ వార్త నిజమేనంటావా? శేషారత్నం నిలదీస్తున్నట్లుగా అడిగాడు. చందు జవాబు చెప్పేటట్టు చూశాడు. అవమానం దిగమింగుతున్నట్టుగా ముఖం తిప్పుకుంటూ అన్నాడు, నిజమే అంకుల్. శేషారత్నం చందు వైపు కళ్ళజోడు నుంచి అలాగే చూశాడు. నిజమేనని నాకు నువ్వు చెబుతున్నావా? నేనేం చేయను? ఆ రోజు మీ దగ్గరికి వచ్చి తాతయ్య విల్లు గురించి నేను విని ఇంటికి వెళ్ళేసరికి తను ఉత్తరం రాసి సాయన చేతికిచ్చి వెళ్ళిపోయింది. హాస్టల్లో ఉంటోందిట. నేను సాయన చేత ఇంటికి రమ్మనమని కబురు చేశాను. ఈ ప్రపంచంలో నాకు ఇల్లు అనేది లేదని మీ చిన్నబాబుకి చెప్పు అంటూ కబురు చేసింది. 4-5 సార్లు ఫోన్ చేశాను. ఉండి కూడా లేదనిపించిందని తెలిసింది. శేషారత్నం చందు చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు. అసలు గిరిజ వెళ్ళిపోవటానికి గల కారణం ఏమిటి? చందు చూపులు నేలకు వాలినాయి. నాకు తెలియదు అన్నాడు. తెలీదా? పెళ్ళాం ఇంటి నుంచి వెళ్ళిపోతే కారణం ఏమిటో తెలుసుకోవడం అవసరం లేదన్నమాట. నువ్వెక్కడి మగాడిపోయి? ఏదో జరిగి ఉంటుంది చందు. తాతయ్య చనిపోయే ముందు గిరిజ గురించి నీకు రాసిన ఉత్తరం మాట మర్చిపోయావా? మర్చిపోలేదు. తాతయ్య పట్ల గౌరవంతోనే తను నాకు చెప్పకుండా వెళ్ళిపోయిందని కోపం వచ్చిన అది దిగమింగి సాయనతో కబురు చేశాను. కోపం వచ్చి వెళ్ళిన ఆడది నౌకరు చేత కబురు చేస్తే వస్తుందా? నీకు ఆ మాత్రం ఆలోచన ఎలా లేకపోయింది? నేనేం చెయ్యను అంకుల్. వెళ్ళి వెంటనే గిరిజన కారణం ఏమిటో అడిగి తెలుసుకో. నేనా? అవును, నువ్వే. ఒకవేళ నీ తప్పేదైనా ఉంటే బ్రతిమలాడి ఇంటికి తెచ్చుకో. చీచి, ఆ అమ్మాయి ఇల్లు విడిచి ఊరిలోనే ఊరిగా ఉండటమే కాకుండా ఉద్యోగం చేయటమా? ఎంత పరువు నష్టం! మీ వంశ ప్రతిష్టకి ఎంత మచ్చ! నలుగురు నీ గురించి ఎంత నవ్వుకుంటారో తెలుసా? తెలుసు అంకుల్. ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రసక్తి. తల ఎత్తుకోలేకపోతున్నాను. నేనేం చెయ్యను, పళ్ళ బిగువనన్నాడు. ఇంతలో అక్కడికి శేషారత్నం భార్య కాఫీ తెచ్చింది. ఇద్దరికీ ఇస్తూ, ఏరా చందు, నీ భార్య ఉద్యోగం చేసుకుంటుందిట, నువ్వు ఏమన్నావేమిటి?
ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయింది అంది. నేనేమీ అనలేదంటీ, తనే వెళ్ళిపోయింది అన్నాడు అతను. నువ్వేమి అనకుండా వెళ్ళిపోయిందా? అయితే చాలా పొగరన్నమాట. అలాంటి వాళ్ళకి మాటలతో పని లేదు. 4 తన్ని ఇంట్లో పడేసి తాళం వేయాలి. మొన్న శనివారం జడ్జి గారింట్లో కొడుకు బారసాల ఉందని వెళితే ఆవిడ ఇదే అడిగింది. మీ తాతయ్య ఆయన ఎంత స్నేహితుడు, మీకు ఏదైనా తగాదాలు ఉంటే ఇంట్లో తన్నుకు చావండి. మీ పోట్లాటలు పడక గదికే పరిమితం చేసుకోండి. అంతేగాని ఇలా ఊరిన పడతారా? దానికి బుద్ధి లేకపోయిందనుకో, నువ్వు గాజులు తొడిగించుకున్నట్టు చూస్తూ ఊరుకున్నావా? పరువు నష్టం ఎవరికి? ఆ అమ్మాయికేం ఊరా పేరా? ఎక్కడో ఉండాల్సిన దాన్ని తెచ్చి మీ తాతయ్య సింహాసనం ఎక్కించారు. మా చెల్లెలు కూతురిని చేసుకోవయ్యా అంటే విన్నారు. చందు ఇష్టం నాదేం లేదు అన్నాడు. ఇప్పుడు బాగా అయింది. అందుకే పెళ్ళిళ్ళు తెలిసిన వాళ్ళలోనే చేసుకోవాలి అన్నారు. అదే నా చెల్లెలు కూతురే అనుకో, ఇలాంటి గొడవలు జరిగేవా? జరగనిచ్చేవాళ్ళమా మేము? చందు ఆవిడ ఉపన్యాసం వినలేనట్టు కాఫీ గబగబా తాగి ఇక వెళతాను అంకుల్ అంటూ లేచాడు. శేషారత్నం సరేనన్నట్టు తల ఊపాడు. చందు వస్తుంటే ఆవిడ గుమ్మం వరకు వచ్చి సాగనంపుతూ అంది. కాస్త బాగా అదుపులో పెట్టడం నేర్చుకో. మీ పరువు సంగతి మర్చిపోకు. కారులో కూర్చున్న అతనికి ఆ స్టీరింగ్ విరక్కొట్టాలంత ఆవేశం వచ్చింది. చందు డ్రైవ్ చేస్తున్న కారు వీధుల్లో నిలిచిపోతుంది. అతని మనసు అల్లకల్లోలంగా ఉంది. గిరిజ వెళ్ళిపోయిందని అనగానే అతనికి చాలా రోషం వచ్చేసింది. ఆ అమ్మాయి తన విలువ తెలిసి తిరిగి రావాలని ఆగ్రహపడ్డాడు. ఎక్కడికి వెళుతుంది? 10 రోజులు తిరిగి వస్తుంది. నువ్వేం దిగులు పడకు చందు. ఈ ఆడవాళ్ళు బతిమలాడిన కొద్దీ నెత్తికెక్కుతారన్నారు ఫ్రెండ్స్. అతనికి ఏం చేయాలో తోచలేదు. ఒక ప్రక్క ఆస్తి వ్యవహారాలు, ఇంటికి వెళ్ళటం ఆలస్యం. ఆ మేనేజర్ ఖాతా పుస్తకాలతో ఎదురవుతాడు. ఆ లెక్కలు చూస్తుంటే అతనికి తల తోక అర్థం కావటం లేదు. చూసినట్లు పరీక్షించినట్లు నటించి సంతకం పెట్టేస్తాడు. అక్కడితో తన బాధ్యత తీరిపోయింది అనుకుంటాడు. ఇంట్లో ఏది కావాలన్నా సాయన్న వంట మనిషి వస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీ ప్రశ్నలతో నాకు పిచ్చెక్కించకండి. పొద్దున్నే చేశాడు అతను. అదీగాక ఫ్యాక్టరీ నుండి వర్కర్స్ వస్తారు. ఏవేవో సాధక బాధకాలు చెబుతారు. అవి నిజమో అబద్ధమో తెలియదు. వాళ్ళు అడిగిన డబ్బు ఇచ్చేయమని అంటాడు. దీనికి తోడు బయటకు వెళితే ప్రతి వాళ్ళు నీ భార్య ఎక్కడికి వెళ్ళింది అంటూ ఆగాలు. వాళ్ళకి గిరిజ ఇంట్లోంచి వెళ్ళిపోయిందని, ఉద్యోగం చేసుకుంటుందని బాగా తెలుసు. అయినా తన నోటి నుంచి ఏం జవాబు వస్తుందో వినాలని కుతూహలం. చందు బయట తలెత్తుకోలేకపోతున్నాడు. గిరిజ వెళ్ళిపోయి తన కళ్ళెదుటే అలా స్వతంత్రంగా జీవించటం అతని చేతకానితనాన్ని వెక్కిరిస్తూ చూపిస్తున్నట్టుగా ఉంది. ఇది మరీ అతనికి విచ్చెక్కిస్తోంది. అతను డ్రైవ్ చేస్తున్న కారు సరాసరి గిరిజ ఉంటున్న హాస్టల్ ముందుకు వచ్చి ఆగింది. అతను విజిటర్స్ రూమ్లోకి వచ్చాడు. గిరిజ కావాలి అని అడిగాడు. ఆ రోజు శనివారం కావటం వల్ల గిరిజ త్వరగా స్కూల్ నుంచి వచ్చేసింది. తలంటు పోసుకుని చిక్కు తీసుకుంటూ జుట్టు దువ్వుకుంటుంది. గదిలోకి పారిజాతం గబగబా వచ్చింది. గిరిజ, నీకోసం ఒక కొత్త బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. అబ్బా ఎంత బాగున్నాడో తెలుసా అంది. నా కోసమా? మధుమూర్త అని అడిగింది. కాదు, ఇతను మధుమూర్తి కంటే చాలా బాగున్నాడు. అబ్బా ఎంతటి తెల్ల బట్టలు వేసుకున్నాడు. పారిజాతం మురిసిపోతూ అంది. గిరిజ కనుబొమ్మలు ముడిపడినాయి. మధుమూర్తి కాకుండా నా కోసం ఇంకెవరు వస్తారు? జుట్టు రిబ్బన్తో కట్టుకుని విజిటర్స్ రూమ్లోకి వచ్చింది. అక్కడ కారు తాళాలని చూపుడు వెలికి తగిలించి తిప్పుతూ కిటికీ దగ్గర నిలబడి బయట లాన్లోకి చూస్తున్నాడు చందు. అడుగుల చప్పుడు చీరపేప వినగానే అతను ఇటు తిరిగాడు. గిరిజకి వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళే అవకాశం లేకపోయింది. అతను గిరిజనే చూస్తున్నాడు. అప్పుడే తల స్నానం చేసిందేమో. ముఖం తేటగా నందివర్ధనం పువ్వులా ఉంది. గిరిజ అతన్నే చూస్తోంది. తెల్ల బట్టలు వేసుకుని కారు తాళాలు తిప్పుతూ అతను రవ్వంత కూడా చింతలేని మనిషిలా ఉన్నాడు. ఇద్దరు ఎవరికి వారు ఎదుటివారు తమని పలకరిస్తారేమోనని అహంతో చూస్తున్న వారిలా మౌనంగా నిలబడిపోయారు. గిరిజ మాట్లాడలేదు. గిరుక్కుని వెనక్కి తిరిగి వెళ్ళిపోబోయింది. ఆగు అన్నాడు. గిరిజ ఆగింది. అతను వెంటనే ఏం మాట్లాడలేదు. ఆమె అతను చెప్పబోయే దానికి వేచి చూస్తున్న దానిలా నిలబడింది. అతను అహాన్ని నోరు మూసినట్టుగా, అభిమానం పీక నొక్కినట్లుగా మెల్లగా అన్నాడు. ఇంటికి వెళదాం రా. ఆ పిలుపులో అద్దెంపు లేదు, ఆజ్ఞ ఉంది. గిరిజ గుండంలో అభిమానం కస్సున తోక మీద లేచింది. వెనక్కి తిరిగి సూటిగా అతని వైపు చూస్తోంది. ఇల్లా? ఏ ఇల్లు? అతనికి కోపం వచ్చింది. అయినా నిగ్రహించుకున్నాడు. ఇంకే ఇల్లు? నా ఇల్లు. మీ ఇంటితో నాకేం పని? ప్రతి భార్యకి భర్త ఇంట్లో ఏం పని? భార్య? గిరిజ పెదవుల మీద నిర్లక్ష్యం మిళితమైన చిరునవ్వు కదిలింది. భార్య అంటే ఏమిటో అర్థం తెలుసా మీకు? ఎందుకు తెలియదు? భార్య అంటే భర్త తప్పులని గుండెల్లో దాచుకునేది. కానీ ఆ భార్య గుండెల్లో భర్త చిచ్చు పెడితే అతని గుండెల్లో దాచుకుంటే అందులో అతను కూడా మగ్గికి మసి అవ్వటమేగా. అతిగా మాట్లాడుకు. ఇంటికి వెళదాం రా. ఆస్తి అంతా నీకే అప్పచెబుతాను. నువ్వే చూసుకో. మీరు మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. ఆడపిల్లంటే మేకపిల్ల అనుకుంటున్నారు. కాస్త డబ్బు అనే పచ్చగడి చూపిస్తే మీ వెంటబడి వస్తుందని అహం పోతున్నారు.
మీరేగా 100 సార్లు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని తెగమారు. ఆ మాటను మర్చిపోయారా? మర్చిపోలేదు. నేను నీతో తెంచుకోలేని విధంగా తాతయ్య మన ఇద్దరికి ముడిపెట్టి వెళ్ళాడు. నేను ఇప్పుడు వచ్చింది నా కోసం కాదు, తాతయ్య కోసం. ఓహో! వ్యంగ్యంగా అన్న మాటకి అతను రెచ్చిపోయినట్టు చూశాడు. తాతయ్య నీ కోసం అంత చేశాడే, ఆయన పట్ల నీకు కృతజ్ఞతనా లేదా? నిన్ను ఆయన కోరి ఇంటికి మహారాణిని చేస్తే ఆయన పరువు ప్రతిష్టలు ఇలా పాడు చేస్తావా? పోయిన ఆయన అంటే నీకు గౌరవం, కనీసం గౌరవమైనా లేదా? ఈరజ గడ్డం కొద్దిగా పైకి లేచింది. ఉంది. అందుకే నేను ఎక్కడున్నా ఆయనకు అగౌరవం కల్పించే పని ఏదీ చెయ్యను. అయినా నేను పరాయి సొమ్ము మీద మీకు ఆశ లేదని పెళ్ళి అయిన మొదటి రాత్రి చెప్పారు. ఇప్పుడు ఇంట్లో తీసుకువెళ్ళి ఎలా పెట్టుకుంటారు? చందుకు చాలా కోపం వచ్చింది. జవాబు చెప్పలేని ప్రశ్నలతో నోటికి ఉచ్చులు బిగించడంలో గిరిజ తర్వాతనే ఎవరైనా అతను ఆగ్రహం దిగమింగుతూ అన్నాడు. అయితే ఇక ఇంతేనా? ఇంతకు మించి ఉంటుందని మీరెలా ఆశపడ్డారు? మీరు అడగగానే పరిగెత్తుకు వచ్చేస్తానని అనుకున్నారా? చందుకి గిరిజ చేపట్టిలాగి చాచి చెంప మీద కొట్టాలన్నంత ఆవేశం వచ్చింది. నా మానాన నన్ను బ్రతకనియండి. ఈ దేశంలో ఆడపిల్లలకు కొదవేం లేదుగా. రెండో పెళ్లి చేసుకోండి. మీ ఇంటి పరుగు ప్రతిష్టలని బదిలంగా కాపాడుకోండి. దయించి నా వెంట మాత్రం పడకండి. ఇక్కడెవరికి నేను మీ భార్యనే తెలియదు. మరీ ఎక్కువసేపు మాట్లాడితే వాళ్ళకి లేనిపోని అనుమానాలు వస్తాయి. ఇక వెళ్ళండి అనేసి గిరిజ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. చందు 2 నిమిషాలు నోట మాట కాని వాళ్ళు అలాగే నిలబడిపోయాడు. అపజయం అతన్ని చూసి మళ్ళీ పక్కపక్క నవ్వుతున్నట్లు అనిపించింది. అతను బయటకు వచ్చాడు. కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. అది రైనా హాస్టల్ గేటు దాటుతుంటే అందులో నుంచి తల వంచుకొని లోపలికి నడుస్తున్న వ్యక్తి ఉలికిపాటుగా పక్కకు తప్పుకున్నాడు. చందు అతన్ని చూశాడు. అతను ఎవరో కాదు, మధుమూర్తి. చందు కళ్ళు అగ్నిగోళాలైనాయి. ఏనాడు ఎరగని కొత్త అనుభవం అతని మనసు తవి చూసింది. అది ఈర్షతో మేరమేరలాడింది. మిగతా కథ 7వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల మీకు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.